శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుకుంటున్న ఈ విద్యార్థులందరినీ చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి మీ పిల్లలందరినీ ఉద్దేశించి 4 మంచి మాటలు చెప్పవలసిందిగా మీ ఆచార్యులు శ్రీయుతులు అమరేంద్ర గారు నన్ను అనేక పర్యాయాలు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. కానీ కారణాంతరాల చేత ఒత్తిడి వల్ల నేను వెంటనే రాలేకపోయినా ఇప్పుడు రాగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూడడం, ప్రత్యేకించి ఈ 6 సంవత్సరాలు చదవవలసినటువంటి కోర్సుని చదవడంలో మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అయ్యారు అని తెలుసుకోవడం, విశేషించి మగపిల్లల హాస్టల్స్ కూడా ఇప్పుడు ఆడపిల్లల కోసం ఉపయోగిస్తున్నారు, అంతగా ఇక్కడ ఆడపిల్లలు ఉత్సాహంతో చదువుకుంటున్నారు అని తెలిసినప్పుడు నేను ఇంకా సంతోషించాను. చదువు యందు ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమి అంటే విద్యా దదాతి వినయం. అసలు చదువు అన్నది ఎందుకు చదువుకోవాలి అన్నదాని దగ్గర శాస్త్రం ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి లక్షణం విద్య చేత వినయము కలగాలి అని. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతత్ సుఖం అని వరుస క్రమంలో ఏది ఎట్లా వస్తుందో చెప్తూ విద్య చేత వినయము కలగాలి. విద్య వినయమును ఇస్తుంది. అలా ఇవ్వకపోతే అది విద్య యొక్క తప్పు కాదు. విద్యా సముపార్జనమునందు మన యందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు. విద్య చేత వినయము కలగాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ఎంత చదువుకుంటున్న కొద్దీ అన్నీ మనకి తెలియని విషయాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. నేను ఏమీ చదువుకోలేదనుకోండి, నాకు తెలిసున్నదేదో అదే గొప్ప అన్న భావనతో ఉంటాను. అదే నేను చదువుకోవడం మొదలుపెట్టాను అనుకోండి, నాకు తెలిసున్న విషయాల కన్నా నిజానికి నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని తెలుస్తుంది. మనం ఏదో కొన్ని విషయాలు చదువుకుంటాం, కానీ శిల్పశాస్త్రం ఉంది. అందులో లబ్ధప్రతిష్ఠులైనటువంటి అమరశిల్పి జక్కన లాంటి మహానుభావులు ఉన్నారు. గణపతి స్థపతి లాంటి మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాశిల్పులు ఉన్నారు. సంగీతంలో అసలు మన ఊహకు కూడా అందని రీతిలో డాక్టర్ చదివి అట్లా సంగీతాన్ని సాధన చేసిన శ్రీపాద పినాకపాణి గారు లాంటి వారు ఉన్నారు. నేదునూరి కృష్ణమూర్తి గారు లాంటి విద్వాంసులు ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు సంగీతంలో ఉన్నారు. వాద్యాలు మ్రోగించడంలో అంత నిష్ణాతులైన వారు ఉన్నారు. చిట్టిబాబు గారిని వారు వీణ వాయించేటప్పుడు వీణ తీగల మీద కోయిల ఎలా పలుకుతుందో అలా పలకడం ఆయన మొట్టమొదట ప్రారంభం చేసినప్పుడు ఆయన కచేరీల్లో అందరూ విస్తుపోయి వినేవారు. అట్లా ఆ వీణ తీగల మీద కూ అన్న కోయిల పలుకుని పలికించేవారు ఆయన. అటువంటి లబ్ధప్రతిష్ఠులు ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో ఎందరో విద్వాంసులు ఉన్నారు. వేదాంతమునందున్నారు, వేదమునందున్నారు, గణిత శాస్త్రమునందున్నారు. అటువంటి అన్ని శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో నిజానికి నాకు వచ్చినది ఏ పాటి, నేను ఎంత చదువుకున్నాను, ఒకవేళ నేను చదువుకున్నా, నేను చదివిన పుస్తకాలలో నాకు జ్ఞాపకం ఉన్నవిన్ని, నేను మరిచిపోయినవిన్ని అని ఆలోచన చేస్తే నాకు వచ్చినది సముద్రంలో ఒక బిందువుతో సమానం. అంత కూడా ఉందో లేదో అనుమానం. అయినప్పుడు నేను దేనికి అహంకరించాలి? ఏమిటి నాకు తెలిసని నేను గర్వపడాలి? బాగా చదువుకున్న వ్యక్తికి తెలిసేది ఏమిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలుస్తుంది. నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసినప్పుడు తాను తల వంచుకొని వినయంతో ఉంటాడు. ఏమీ తెలియనప్పుడు నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. తెలుసుకోవడం మొదలు పెడితే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయని తెలుస్తుంది. చిన్నపిల్లవాడికి అక్షరాభ్యాసం చేసి ఆలు దిద్దించడం మొదలు పెడితే ఆ అని రాయించగానే ఇంకా వాడికి చదువంతా వచ్చేసినంత సంబరపడిపోతాడు. తర్వాత ఈ ఉందని తెలిసి ఓహో ఇదోటి ఉందా అనుకుంటాడు. అలా అక్షరాలన్నీ చదివిన తర్వాత ఇంకేముంది నాకు అక్షర జ్ఞానం కలిగింది అనుకుంటాడు. గుణింతాలు ఉన్నాయి అని ఒక్కొక్క అక్షరానికి గుణింతం మొదలెట్టారనుకోండి, ఒకటి ఉన్నాయా అనుకుంటాడు. తర్వాత పదములు, తర్వాత వాక్యములు, పద్యములు, సంస్కృతం, శ్లోకాలు, ఇన్ని విషయాలు, ఛందస్సులు, గద్య ఇన్ని చదువుతున్నాడు అనుకోండి,
నేను నేర్చుకున్న అక్షరాలతో చదవవలసినవి ఇన్నున్నాయా, నేను ఇంకా చదవనివి ఇన్నున్నాయా అని వాడికి అర్థమవుతుంది. విద్యా దదాతి వినయం. అట్లా విద్యావంతుడు వినయంతో లేడనుకోండి, ఆయన విద్యాభ్యాసంలో ఏదో దోషం ఉందని గుర్తు. విద్యావంతుడు అని ఎంతమందిలో ఉన్నా దేని చేత గుర్తుపట్టవచ్చు అంటే ఆయన వినయము చేత గుర్తుపట్టవచ్చు. ఆయనకి అవకాశము వచ్చే వరకు ఏమీ మాట్లాడు, నిండుకుండా తొణకదు అంటారే, అట్లా అంత వినయంగా అంత మర్యాదగా ఉంటాడు. ఆయన మాట్లాడవలసిన అవకాశం వచ్చిందనుకోండి, భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తనకు అవకాశం కలిగినప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చే తీరు, ఆయన చెప్పే తీరు, లేదా ఆయన వ్రాసే విధానాన్ని బట్టి ఇన్ని చదువుకున్నవాడా అని అర్థమవుతుంది. లేకపోతే నాకు ఇవన్నీ తెలుసు అని మెడలో ఏ విధమైనటువంటి పలకాన్ని కట్టుకుని తిరగరు. కాబట్టి విద్యా దదాతి వినయం. వినయం అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అన్న భావనతో వినయంతో ఉండడం ఒక్కటే కాదు. వినయం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ తన గురించి కాకుండా తాను ఒక పని చేస్తే ఆ పని వలన ఎంతమంది యొక్క కీర్తి కానీ అపకీర్తి కానీ ఆధారపడి ఉన్నాయో ఆలోచన చేస్తూ ఉంటాడు. మీరు ఏదైనా పని చేసేటప్పుడు నేను ఈ తప్పు చేస్తే మా తల్లిదండ్రులకి ఉత్తరం రాసి కళాశాల వాళ్ళు పిలిపిస్తారు. పిలిపించి మీ అమ్మాయి కళాశాల ప్రాంగణంలో ఇటువంటి తప్పు చేస్తోంది, మీ అబ్బాయి ఇటువంటి తప్పు చేస్తున్నాడు, కాబట్టి మీ పిల్లవాడిని మీరు తీసుకెళ్ళిపోతారా ఇంటికి, లేదా మీ పిల్లవాడు ఇట్లా ప్రవర్తించకుండా మీరేమైనా చెప్పుకుంటారా, మీ వాణ్ణి భరించడం మాకు కష్టంగా ఉంది అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎంత బాధపడతారో, 10 మందిలో తిరుగుతున్నా వాళ్ళకి ఎంత ఆత్మన్యూనతాభావంగా ఉంటుందో. ఇట్లాంటి కొడుకుని కన్నాను, ఇట్లాంటి కూతుర్ని కన్నాను, దీని వలన నాకింత తలవంపులు వచ్చాయి, వాడి వల్ల నాకింత తలవంపులు వచ్చాయి అని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారన్న విషయాన్ని ఆలోచించి, నేను ఫలానా వారి బిడ్డగా వాళ్ళకి తలవంపులు వచ్చే పని నేను ఎన్నడూ చేయకూడదు, నేను చేసే పని నా ఒక్కడితో పోదు, నేను చేసే పని నా ఒక్కతితో పోదు, అది నా తల్లిదండ్రుల మీద ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకుని ఉండడం వినయం. నిజానికి శివధనస్సు భంగం చేసినప్పుడు జనక మహారాజు గారు వెంటనే పూర్ణ జలకలశ పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చి, నువ్వు శివధనుర్భంగం చేశావు కాబట్టి నీకు సీతమ్మనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అంటే రాముడు పెళ్లి చేసుకోలేదు. మీరు సినిమాల్లో చూసేటటువంటి సీతారామ కళ్యాణం వేరు, వాల్మీకి రామాయణంలో ఉన్న సీతారామ కళ్యాణం వేరు. వాల్మీకి రామాయణంలో ఉన్న సీతారామ కళ్యాణమే యథార్థమైన కళ్యాణం. రాముడు దీయమానాం నతుతత ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో అంటారు. అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ సీతమ్మ చెప్తుంది, పిల్లనిస్తాను నీకు, శివధనుర్భంగం చేశావు కదా అని జలకలశ పట్టుకుని జనక మహారాజు గారు రాముడి దగ్గరికి వస్తే, నేను కాదు పెళ్లి చేసుకోవలసింది, నేను పెళ్లి చేసుకుంటే మా నాన్నగారికి కోడలవలం కాదు, మా నాన్నగారు కోడలుగా స్వీకరించడానికి సిద్ధపడితే నాకు భార్య అవుతుంది. మా వంశానికి ఒక గౌరవం ఉంది. మా నాన్నగారికి తెలుసు, నన్ను కన్నవారు మా నాన్నగారు, నాకు చదువు చెప్పించిన వారు మా నాన్నగారు, నాకు దేని యందు అభినవేశం ఉందో చూసి అట్లా నన్ను తీర్చిదిద్దిన వారు మా నాన్నగారు, నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్నగారికి ఎవరు నా పక్కన ధర్మపత్నిగా ఉంటే నా జీవితం సఫలీకృతమవుతుందో పండుతుందో మా నాన్నగారికి బాగా తెలుసు. పైగా ఆయనకి కోడలు, ఆ ఇంటి గౌరవాన్ని ఆయన నిర్ణయించవలసిందే. పెద్దవారు ఆయన, ఇంటికి పెద్దవారు ఆయన ఉండగా నేను కాదు కదా నిర్ణయం చేయవలసింది. ఇప్పుడు ఇక్కడ మీ అందరూ వచ్చి నన్ను ఆహ్వానించక్కర్లేదు, మీ ఆచార్యులు ఆహ్వానిస్తే చాలు. ఎవరు ఇంటికి పెద్దో, ఎవరు సంస్థకు పెద్దో వారు నిర్వహిస్తారు. మా ఇంటికి పెద్ద మా నాన్నగారు, మా నాన్నగారు నిర్ణయం చెయ్యాలి తప్ప మా నాన్నగారు నిర్ణయం చెయ్యకుండా నేను నిర్ణయం చేసేసుకుని ఈమెను నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పి ఆమెను తీసుకుని ఇంటికి వెడితే
మీరు కోడలుగా ఆదరించండి అంటే అది ఏమి సబబు, అది ఏమి మర్యాద? మా తండ్రిని అగౌరవపరచడానికా? కాబట్టి నేను ఈమెని చేసుకుంటానని చెప్పను, చేసుకోనని చెప్పను. మీరు మా నాన్నగారికి కబురు చేయండి. మా నాన్నగారు మీతో మాట్లాడి, రామా, ఈమె మనకి కోడలుగా ఉండడానికి తగిన పిల్లరా, కాబట్టి ఈమెని నువ్వు భార్యగా స్వీకరించు అని మా నాన్నగారంటే తప్పకుండా పాణిగ్రహణం చేస్తానన్నాడు. రామాయణం ఎందుకు చదువుకుంటారు అంటే, రామాయణం చదువుకోవడం ఛాందసం కాదు. రామాయణం చదువుకుంటే మనిషిగా ఎట్లా ప్రవర్తించాలో అర్థమవుతుంది. అది వినయం. వినయం అంటే నేను ఎక్కడ ఉన్నాను, నేను చేసే పని వలన ఎవరెవరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, నేను చదువుకునేటప్పుడు సరిగ్గా చదువుకోకపోతే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఇంత చెప్పినా ఎందుకు అర్థం కాదు, ఎందుకు చదువుకోరు, ఎందుకు మంచి మార్కులు తెచ్చుకోలేకపోతున్నారని పాఠం చెప్తున్నటువంటి ఆచార్యులు ఎంత బాధపడతారు. కాబట్టి ఇప్పుడు నాకున్న కర్తవ్యం ఒక్కటే, బాగా చదువుకోవడమే. నేను బాగా చదువుకుని నేను ఏది చెయ్యాలో అదే ఇప్పుడు చేస్తే, అంటే కేవలం చదువుకుంటే నన్ను కన్నందుకు తల్లిదండ్రులు సంతోషిస్తారు, తోబుట్టువులు సంతోషిస్తారు, స్నేహితులు సంతోషిస్తారు, మా ఊరి వాళ్ళు సంతోషిస్తారు, నాకు పాఠం చెప్తున్న ఉపాధ్యాయులు సంతోషిస్తారు, నాతో కలిసి చదువుకుంటున్న స్నేహితులు సంతోషిస్తారు. తప్ప నేను వాళ్ళందరూ బాధపడే పని నేను చెయ్యను అని ఎప్పుడూ కూడా తన స్థానాన్ని గుర్తుపెట్టుకుని సరిగ్గా ప్రవర్తించకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారో గుర్తుంచుకు ప్రవర్తించడమే వినయము అని పిలుస్తారు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆ ఉద్యోగి తప్పు చేశాడు అనుకోండి, మొట్టమొదట ఏమంటారంటే, ఆ విషయం బయట తెలిసిందనుకోండి, ఆయన ఇలా తప్పు చేశాడు అని, ఫలానా సంస్థలో పనిచేస్తూ ఉంటాడండి ఆయన అంటారు. నిజానికి సంస్థకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఉద్యోగం ఇచ్చి, జీతం ఇచ్చి, ఆయనని ఆయన పోషించుకొని, భార్యాబిడ్డల్ని పోషించుకునే అవకాశం సంస్థ కల్పించింది. కానీ ఆయన ఫలానా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు అంటారు. అప్పుడు అపకీర్తి ఎవరికి? మీరు ఒక వ్యక్తితో స్నేహం చేశారనుకోండి, స్నేహితుడు సరైనవాడు కాకపోతే ఆయనతో కలిసి ఈయన తిరుగుతుంటాడు, ఇద్దరూ కలిసి చేస్తూ ఉంటారు అంటారు. మీరు ఏది చేస్తున్నా నాతో పాటుగా వాళ్ళకి కూడా అవమానం వస్తుంది. మీరు నిరంతరం మారిపోతుంటారు. మీరు ఇంటికి వెడితే బిడ్డ, ఇక్కడికి వస్తే ఒక స్టూడెంట్, బయటికి వెడితే సమాజంలో సభ్యురాలు. మీరు మర్చిపోకూడదు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం మాత్రమే నేర్చుకోవడం చదువు రాకముందు ఉండే లక్షణం. చదువు వచ్చిన తరువాత విశాల హృదయం కలుగుతుంది. విద్యా దదాతి వినయం. ఆ వినయము చేత ఏం చేస్తాడంటే, నేను ఏ పని చేస్తున్నా నేను కూర్చున్న స్థానానికి తగినట్లుగా ప్రవర్తిస్తున్నానా, ఆ స్థానానికి నా వల్ల అగౌరవం రాకూడదు. ఎందుచేతనంటే చైర్ అంటారు ఇంగ్లీష్లో, ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క గౌరవం ఉంటుంది. ఒక సంస్థకి ఆధిపత్యం వహించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఆ స్థానంలో ఆ కుర్చీలో కూర్చున్నందుకు గాను ఆయన చేసే పనులు సంస్థ మీద అంతటా కూడా ప్రభావం చూపిస్తాయి. దానికి తగినట్టుగా ప్రవర్తించాలి. అది రావడం వినయం. అప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ ఇంట్లో సభ్యులై ఉంటే మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు. రేపు వివాహం అయితే మీ జీవిత భాగస్వామి సంతోషిస్తారు. బిడ్డలు పుడితే మాకు ఇటువంటి తల్లి, ఇటువంటి తండ్రి అని బిడ్డలు సంతోషిస్తారు. మీరు ఒక చోట ఉద్యోగం చేస్తే ఆయన మా దగ్గర ఉద్యోగం చేస్తున్నారని గర్వంగా సంస్థ అధిపతులు చెప్పుకుంటారు. మీరు ఈ దేశ పౌరులు అని దేశం చెప్పుకుంటుంది. మీరు ఈ ఊళ్ళో ఉంటారు అని ఊరి వారందరికీ కూడా గౌరవం వస్తుంది. అబ్దుల్ కలాం గారు భారతదేశంలో పుట్టినందుకు, పెరిగినందుకు, ఈ దేశపు మట్టిలో కలిసిపోయినందుకు అబ్దుల్ కలాం గారి పేరు చెప్పేటప్పటికీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిత్వం అని దేశానికి గౌరవం వచ్చింది. తాను పుట్టడం, తాను పెరగడం, తాను గిట్టడం కాదు, తాను ఎంత కీర్తిని పొందాడు, తన కీర్తి ద్వారా ఎంతమందికి ఆ కీర్తిని కట్టపెట్టాడు అన్నది గొప్ప విషయం. అది వినయం.
తన గురించి తాను ఆలోచించడం గొప్ప కాదు. ఎప్పుడూ మనసు మన గురించి ఆలోచించమనే ప్రబోధం చేస్తుంది. నాకు సౌకర్యంగా ఉందా లేదా అదొక్కటే ఆలోచిస్తుంది. కాదు, నా వలన 10 మందికి ఉపకారం జరుగుతుందా, అవతల వారు ఇబ్బంది నా వలన పడకుండా ఉండడానికి నేను ఏం చెయ్యాలని ఆలోచించడం వినయం. మంకుపట్టు పట్టి నేనన్నదే జరగాలనుకుంటే అంతకన్నా అహంకారం, మూర్ఖత్వం ఇంకోట్లేదు. నన్ను మీ ఇంటికి పలహారం చేయడానికి రండి అని పిలిచారనుకోండి, అమ్మా నాకు సమయం ఉంటే తప్పకుండా వస్తాను, సమయం లేకపోతే మాత్రం నేను రాలేనమ్మా అన్నాను అనుకోండి. నేను వచ్చే ముందు మీరు ఫోన్ చేసి ఏమండి మీరు పలహారానికి రాగలరా అని అడిగారు అనుకోండి, లేదమ్మా రాలేను, నేను గుంటూరు నుంచి వచ్చేటప్పటికే 9:35, 9:40 అయిపోతుంది, కనీసం 10:15కి నేను వీధికి మీదకి వెళ్ళిపోవాలి, నేను రాలేను అన్నాను అనుకోండి. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు, నేనే 4 పండు ముక్కలు పట్టుకొస్తాను, మీరు 4 పండు ముక్కలు తినండి చాలు, మీకు పట్టుకొచ్చి ఇచ్చేస్తాను, నేను దగ్గరుండి నేను వడ్డిస్తాను, నేను పెడతాను, నీ తెచ్చినవన్నీ మీరు తినాలి, అలా నేనేం మంకు పట్టు పట్టను. మీ సౌకర్యం నాకు ప్రధానం, అంతేకాని నేను అనుకున్నది జరగాలన్నది ప్రధానం కాదు అని మీరు అనుకున్నారనుకోండి, అది వినయం అంటారు. అంటే ఇతరుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం, అంతేగాని ఎప్పుడూ మన సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించడం గొప్ప కాదు. ఒక మనిషికి చాలా గౌరవం, చాలా విలువ దేని వలన వస్తుంది అంటే, మాట్లాడేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ మనని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తున్నాడా అన్నదాని వలన అంత గౌరవం వస్తుంది, అంత విలువ వస్తుంది. ఆయనని వదిలిపెట్టి ఉండలేరు, ఆయన నాకు ఉండి తీరాలని కోరుకుంటారు. ఎప్పుడు అంటే మీ గురించి ఆలోచించే లక్షణం అవతల వారికి ఉండాలి. అది విద్య చేత రావాలి తప్పకుండా. ఆ ఆర్ద్రత అంటారు, అది రాలేదనుకోండి మీరు బరువు అయిపోతారు. రేపు మీరు ఎక్కడికి వెళ్ళండి, ఒక సంస్థకు వెళితే సంస్థకు బరువు, మీరు ఒక చోట పని చేస్తే మీ అధికారికి బరువు, ఇంట్లో తల్లిదండ్రులకి బరువు, పెళ్ళైతే భర్తకి భార్య బరువు, భార్యకి భర్త బరువు, బిడ్డలకి తల్లి బరువు, తల్లికి బిడ్డల బరువు. అట్లా ఉండకూడదు. ఎక్కడ ఉన్నా యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటారు చూసారా, మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ఉండాలి. మీకు వచ్చిన అవకాశాన్ని కానీ మీరు ఉన్న స్థానాన్ని కానీ మీరు దానికి తగినవారు అన్న విషయాన్ని నిరూపించుకోవడం మీ చేతిలో ఉంటుంది తప్ప వేరొకరు మీకు నిరూపణం చేయలేరు. మీకు ఆకలిస్తే మీరు తినాలి, మీకు నిద్ర వస్తే మీరు నిద్రపోవాలి. కొన్ని 10 మందితో కలిసి చేసే ఉంటాయి, కొన్ని ఒక్కడే చేసే ఉంటాయి. భజన చేస్తే 10 మంది చెయ్యాలి, పల్లకీ పట్టుకుంటే 10 మంది కలిసి చెయ్యాలి, కచేరీ చేస్తే 4-5 ఉండాలి, ధ్యానం చేసుకుంటే ఒక్కడే చేసుకోవాలి, అన్నం తింటే ఆకలి తీరడానికి ఒక్కడే తినాలి, నిద్రపోతే తానే నిద్రపోవాలి. కొన్ని 10 మందితో కలిసి చెయ్యాలి, కొన్ని ఒక్కడుగా చెయ్యాలి. ఏది ఎట్లా చెయ్యాలో అట్లా చెయ్యడానికి తాను సిద్ధపడడానికే వినయమని పేరు. ఎప్పుడూ నేను ఒక్కడినే చేస్తాను కానీ ఇంకోడిని నాతో కలుపుకోను అంటే ఆ వ్యక్తి పనికిరాడు. ఉదాహరణకి ఒక ఇనప గొలుసు ఉందనుకోండి, అందులో వలయములు ఉంటాయి, వలయములు అంటే రింగ్స్ ఉంటాయి. ఏ రింగ్కి ఆ రింగే విడిపోయి నేను పక్క రింగుని పట్టుకోను అందనుకోండి, ఆ ఇనప గొలుసు దేన్ని బంధించదు. ఒక వలయం ఒక వలయాన్ని పట్టుకుందనుకోండి, ఒక రింగ్ ఇంకొక రింగుని పట్టుకుందనుకోండి, అది ఏనుగునైనా కట్టేయగలదు. ఒక్కొక్కసారి తనకి తానుగా నిలబడగలగాలి, ఒక్కొక్కసారి 10 మందితో కలిస్తేనే స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక వ్యక్తి పాడడం ఒక ఎత్తు, ఒక కచేరీ జరుగుతోందనుకోండి దాని అందం వేరు. ఒక ఆయన పాడుతుండగా పక్కన మృదంగం, వైలిన్ను ఇవన్నీ కూడా వాయిస్తున్నారనుకోండి, ఆ పాట అందంగా ఉంటుంది. ఎవరి మానాన వాళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి వైదుష్యం, వాళ్ళ పాండిత్యం ప్రకటించుకోవడానికి ప్రయత్నించకూడదు. వినేవారిని దృష్టిలో పెట్టుకుని మనందరం కలిసి ఏ స్థాయిలో ఎట్లా వాయించాలి, ఎట్లా పాడాలి. ప్రధానం ఎవరు? పాడేవారు. పాడేది వినపడకుండా మృదంగం ఎక్కువ వినపడితే ఉపయోగం ఏమిటి? వైలిన్ ఎక్కువ వినపడితే ఉపయోగం ఏమిటి? అది దేని కొరకు అంటే పాటకి రంజకత్వం తేవడం కోసం ప్రక్కవాద్యం ఉంటుంది. ప్రక్కవాద్యం ఎక్కువైపోయిందనుకోండి మీకు అసలు పాట వినపడదు. ఎవరు ఎంతవరకు ఉండాలో అట్లా ఉండి అందరూ కలిసి కచేరీ చేశారనుకోండి మీకు ఎంతో వినసొంపుగా ఉంటుంది.
అందరూ కలిసి చేసే దాంట్లో అందరూ కలిసి చేయడం నేర్చుకోవాలి. ఒక్కరుగా చెయ్యవలసిన దాన్ని ఒక్కరుగా చెయ్యడం నేర్చుకోవాలి. అట్లా చెయ్యగలిగితే విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. అటువంటి వినయము సిద్ధిస్తే దాని చేత పాత్రత కలుగుతుంది. పాత్రత అంటే మీరు ఏది పొందడానికైనా అర్హతను పొంది ఉంటారు. అంటే విద్య చేత వినయము వలన కలిగేటటువంటి లక్షణములు ఏవి? విద్యాభ్యాసం మొదలుపెట్టాడు అనగానే గురువుల బోధ వలన కేవలముగా చదువొక్కటి నేర్చుకోవడం, చదువొక్కటి రావడం కాదు. అందులో మొట్టమొదట ఏర్పడవలసినది ఏది అంటే ఆత్మవిశ్వాసము. గురువుల బోధ చేస్తుంటే పాత్రత కలగాలి అంటే ఆత్మవిశ్వాసము కలగాలి. ఆత్మవిశ్వాసమునకు కష్టపడడం తోడు కావాలి. ఈ రెండింటి పక్కన ఓర్పు నడవాలి. ఈ మూడింటిని కలిపితే జట అంటారే, 3 పాయలు కలుస్తాయి త్రివేణి సంగమం కింద. అట్లా ఈ 3 ఎవరి యందు కలిశాయో వాడు మహోన్నతుడవుతాడు. ఈ మూడిటిలో ఏ ఒక్కటైనా విడిపోయిందనుకోండి, కొంతవరకు రాగలడు కానీ అది దాటి రాలేడు. మొట్టమొదట అన్నిటికన్నా ప్రధానమైనది ఏది అంటే ఆత్మవిశ్వాసము ఏర్పడాలి. చదువు ఏవిస్తుంది? వినయము చేత పాత్రత కలుగుట అంటే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసము అంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి. ముందు నేను ఇది చెయ్యగలను, నేను ఇది చెయ్యగలనన్న నమ్మకం మీకున్నప్పుడు, మీరు ఆ నమ్మకంతో బయలుదేరినప్పుడు అనితర సాధ్యమైనటువంటి విజయాన్ని మీరు పొందుతారు. అయితే అది అతికిపోయినదై ఉండకూడదు. ఆత్మవిశ్వాసం అన్నది శృతి మించి నేను ఏదైనా చేసేయగలనని ఎవరిని ధిక్కరించేటటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. ఆత్మవిశ్వాసం అనేది మొక్కవోని ధైర్యమై ఉండాలి. మీరు ఒక సంకల్పం చేసుకున్నారనుకోండి, నేను ఇది చెయ్యగలనా, మీకు మీరు బేరీజు వేసుకుని, ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఇంట్లో తల్లిదండ్రులనో గురువులనో సంప్రదించినప్పుడు ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్విశేషత. గురువులు, మీ గురించి బాగా తెలుసున్న తల్లిదండ్రులు, మీరు ఈ పని నేను చెయ్యగలను, నేను సాధించగలను అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, మీ నిర్ణయ శక్తి ఒక్కొక్కసారి ఎంత ప్రతికూలమైన వాతావరణాన్నైనా దాటి మీరు విజయం సాధించేటట్టుగా చేయగలదు. పాత్వేస్ టు గ్రేట్నెస్ అని అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప పుస్తకం రాశారు. మీ అందరూ తప్పకుండా చదవవలసినటువంటి గొప్ప పుస్తకం అది. గ్రేట్నెస్ అంటే గొప్పతనం, పాత్వే అంటే దానికి కారణమైనటువంటి మార్గం. పాత్వేస్ టు గ్రేట్నెస్ అని రాశారు. అందులో ఆయన ఒక విషయం గురించి ప్రస్తావన చేశారు. నేను ఎప్పుడో చదివిన పుస్తకాలు కాబట్టి పేజీతో సహా చెప్పలేను, కానీ ఆ పాత్వేస్ టు గ్రేట్నెస్ అన్న పుస్తకంలో ఒక వ్యక్తి మోరిస్ గుడ్మ్యాన్ అని, ఆయన లో లెవెల్లో ఎగిరేటటువంటి ఒక చిన్న ఏరోప్లేన్, 2 సీటర్ ఏరోప్లేన్ తీసుకుని విదేశాల్లో అదో సరదా గంటకి ఇంత అని ఇచ్చి, మా చిన్నతనంలో అద్దెకి సైకిళ్ళు గుచ్చుకొని ఓ గంట సైకిల్ తొక్కేవాళ్ళం. ఓ 10 పైసలు ఇస్తే గంటకి అద్దెకి సైకిల్ ఇచ్చేవారు. ఇప్పుడు మీకు నమ్మశక్యంగా ఉండదు 10 పైసలు ఇస్తే ఇస్తారా అని. మా చిన్నతనంలో ఇచ్చేవారు 10 పైసలు. అప్పుడు 10 పైసలు పెట్టి గంట సేపు తొక్కి పట్టుకెళ్ళి సైకిల్ ఇచ్చేసి వచ్చేసేవాళ్ళం. అట్లా గంటకి విమానం అద్దెకి తీసుకుని కాసేపు ఆకాశంలో ఎగరచ్చు. ఆయన అలా విమానం తీసుకున్నాడు. ఆయన ఎగురుతుండగా అకస్మాత్తుగా ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఆ విమానం పడిపోతుంటే ఆయన దాన్ని తొందరగా ల్యాండ్ చేసే ప్రయత్నం చేశాడు. అది హై టెన్షన్ వైర్స్కి కొట్టింది. దాని వింగ్ కొట్టడంలో అది ఒక్కసారి ఫైర్ అయిపోయింది. హై టెన్షన్ వైర్ అంటే చాలా విద్యుత్ శక్తి ఉంటుంది. దాంతో ఫైర్ అయ్యింది. ఫైర్ అయిపోయి నేల మీద కొలాప్స్ అయింది. కొలాప్స్ అయినప్పుడు ఆయన వెర్టిబ్రా అంటే ఈ వెన్నుపాములో ఉన్నటువంటి కీలకమైన ఎముకలు విరిగిపోవడంలో ఆయన హాస్పిటల్కి తీసుకెడితే ఎక్సెప్ట్ వింకింగ్ ది ఐస్, కనురెప్ప వేసి పైకెత్తడం తప్ప ఆయనకి ఊపిరి కూడా తీసుకునే శక్తి పోయింది. టోటల్గా ప్యారలైజ్ అయిపోయింది బాడీ. ఆయన్ని పడుకోబెడితే డాక్టర్స్ అన్నారు, ఇక ఈయన బ్రతికుండాలని కోరుకుంటే ఇంకా ఇంతే, ఈయన కనురెప్పలు వేయడం కనురెప్ప ఎత్తడం తప్ప ఇంకేం చేయలేడు. ఈయనకి రెస్పిరేషన్ కూడా ఆర్టిఫిషియల్ సపోర్ట్ ఇవ్వాలి.
ఏదో ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తే ఉంటాడంతే, ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వకపోతే మరణిస్తాడన్నారు. ఇవన్నీ వింటున్నాడు మోరిస్ గుడ్మ్యాన్. డాక్టర్స్ తన కుటుంబంతో మాట్లాడుతూ ఉండడం, ఇంకా ఈయన ఇంతకన్నా ఉండడం చెప్పడం. ఆశ్చర్యకరమైన విషయం ఇది, నేను చెప్తున్నది కాదు, మీరు కావాలంటే పాత్వేస్ టు గ్రేట్నెస్ చూడొచ్చు. బహుశా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఇట్ మస్ట్ బి బిట్వీన్ 80th పేజ్ అండ్ 90th పేజ్, 80-90 పేజీల మధ్యలో ఎక్కడ ఉంటుంది ఈ విషయం. అది ఆయన ఎంత గొప్పగా ఆలోచించాడంటే డాక్టర్లు ఏమైనా చెప్పవచ్చుగాక. అది ఒక 6 నెలలు ఉంది క్రిస్టమస్ అప్పటికి. December 25th కదా క్రిస్టమస్. అరౌండ్ May, June ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. ఆయన నేను 25వ తారీఖు డిసెంబర్ నాడు లేచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా చర్చికి వెడతాను అని సంకల్పం చేసుకున్నాడు. మంచంలో ఉండేవాడు, కానీ ఆయన తెల్లవారుజామున నిద్ర లేవగానే ఆయన ఇంటి దగ్గర ఏం చేస్తాడో అవే మానసికంగా అంత టైంలో చేస్తుండేవాడు. ఇంతసేపు నేను లేస్తాను, మొహం కడుక్కుంటాను, ఏదో స్నానం చేస్తాను, బట్టలు కట్టుకుంటాను, ఇలా షూ వేసుకుంటాను, ఆఫీస్కి వెడతాను, ఇలా ఆ టైంలో ఎంతసేపు చేస్తాడో అంతసేపు మానసికంగా చేస్తుండేవాడు. అబ్సల్యూట్ నో డిప్రెషన్ అట్ ఆల్. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. డాక్టర్లు ఏదో అనేవారు అంతే. ఆయన మాత్రం గ్రాడ్యువల్గా కోలుకున్నాడు. కోలుకుని తనంత తాను ఊపిరి తీసుకోవడం మొదలెట్టాడు. 2-3 నెలల తర్వాత డాక్టర్స్ ఆశ్చర్యపోయి ఆక్సిజన్ రిమూవ్ చేశారు. సొంతంగా ఊపిరి తీసుకున్నాడు. ఇంకొక నెల అయ్యేటప్పటికీ కాళ్ళు చేతులు కదపడం మొదలుపెట్టాడు. మెల్లిగా డాక్టర్లు వీల్ చైర్లో కూర్చోబెట్టారు, చేత్తో పట్టుకుని అడుగులు వేయించడం మొదలుపెట్టారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇంకొక 2.5 నెలలు పోయిన తర్వాత స్పూన్తో తినడం మొదలెట్టాడు. ఎగ్జాక్ట్ December 25th మార్నింగ్ ఈ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ వెంట్ టు చర్చ్. ఆయన పెట్టుకున్న టార్గెటెడ్ డే నాడు బయటికి వెళ్ళిపోయి చర్చ్కి వెళ్ళిపోయాడు. అబ్దుల్ కలాం గారు ఈ ఇన్సిడెంట్ని కోట్ చేశారు. కోట్ చేసి దిస్ ఈజ్ ఇండామిటబుల్ స్పిరిట్. పిల్లలకి ఈ రకమైన మనస్తత్వం ఉండాలి, తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఇది మరీ చాలా ఎక్స్ట్రీమ్, అసాధారణమైనటువంటి విషయం. ఎవరైనా అటువంటప్పుడు ఆ తీవ్రమైన దుఃఖానికి వేదనకి లోనవుతారు, కానీ అలా తట్టుకుని నిలబడగలగడం అంటే చిన్న విషయం కాదు, అంత గొప్ప విషయం. అంటే ఆత్మవిశ్వాసం మనిషిని అంత గొప్ప పథంలో నడిపిస్తుంది. పాత్రత పొందుట అన్న మాటకు అర్థం కేవలం వినయము చేత పాత్రత పొందుట అంటే విద్యా సముపార్జనం ఒక్కటి అని మీరు అనుకోకూడదు. ఇటువంటి గుణములన్నీ కలగడానికి అవకాశము వచ్చుట, తన మీద తనకి అంత కాన్ఫిడెన్స్ రావడం. కాన్ఫిడెన్స్ రావడం అన్న మాటకి నేను మీకు ఒక ఉదాహరణ చూపించా. ఇంకొకటి, ఒకప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. మాంచెస్టర్ అన్న నగరం గురించి మీరు విని ఉంటారు. ఆ మాంచెస్టర్ నగరంలో క్రీస్టీ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి ఒకే రోజు 3 పేషెంట్స్ వెళ్ళారు. 3 పేషెంట్స్ని కూడా థరోగా చెక్ చేశారు డాక్టర్లు. చెక్ చేసి 3కి క్యాన్సర్ ఉంది అని నిర్ధారించారు. కానీ అప్పటికే వాళ్ళకి క్యాన్సర్ అడ్వాన్స్ అయిపోయింది, మీరు బతకరు అని చెప్పారు. ఎన్నాళ్ళు బతుకుతామని అడిగారు. మీరు బతికితే 3-4 నెలలు, అంతకన్నా బతికే అవకాశం లేదని చెప్పారు. అందులో ఒక ఆవిడ మాత్రం ప్యాట్సీడ్, ఆవిడ పేరు, ఆవిడ జర్నలిస్ట్. ఆ ప్యాట్సీడ్ మాత్రం మీకు నేను ఇవన్నీ ఏదో కల్పించి చెప్పేస్తున్నాను అని మీకు అనుమానంగా ఉంటే, నేను పాత్వేస్ టు గ్రేట్నెస్ బుక్ పేరు చెప్పాను. ఇది ఒక తెలుగు జర్నల్లో వచ్చినటువంటిది. మీకు కావాలంటే నేను తర్వాత ప్రింటౌట్ తీసి మీ ప్రొఫెసర్ గారికి పంపిస్తాను కూడా. నేనేదో కల్పించి చెప్పేస్తున్నానని మీరు అనుకుంటే. ఆ ప్యాట్సీడ్ ఆవిడ అడిగింది, మాకు క్యాన్సర్ అడ్వాన్స్ అయిపోయే వరకు మీరు ఎందుకు డయాగ్నోసిస్ చేయలేకపోయారు అని అడిగింది డాక్టర్ని. అడిగితే డాక్టర్ అన్నారు, మా దగ్గర సిటీ స్కాన్ పరికరం లేదు. సిటీ స్కాన్ పరికరం ఉంటే మీకు వచ్చిన క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేసేవాళ్ళం. అంటే సిటీ స్కాన్కి ఎంత అవుతుంది అని అడిగింది ఆవిడ. అది దాదాపు 2 లక్షల రూపాయలు అవ్వచ్చు అని ఆ రోజుల్లో చెప్తే, అందులో ఒక వ్యక్తికి, 2వ వ్యక్తికి, 3వ వ్యక్తికి ఆత్మవిశ్వాసంలో ఉన్న తేడా. మీ అందరూ 2-3 నెలల కన్నా బ్రతకరని కదా చెప్పారు. ఒక ఆయన బాగా డబ్బున్నాడు, నేను చచ్చిపోతానని బెంగపెట్టేసుకొని
పిల్లలందరినీ పిలిపించి అన్ని ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టుకొని తన ఆస్తి అంతా వీలునామా రాసేసి వాళ్ళందరికీ పంచిపెట్టేసి 2 వారాల్లో చచ్చిపోయాడు. ఆయన అంత డబ్బున్నవాడు కాదు. అయ్యో నా తర్వాత నా భార్య పిల్లలు ఏమైపోతారోనని చాలా కష్టపడి డబ్బు సంపాదించి ఆ డబ్బు బ్యాంకులో వేసి ఇప్పుడు నా భార్య పిల్లలు నేను వెళ్ళిపోయినా బ్రతకగలరు అన్న సంతోషం కలిగిన తరువాత 2 ఏళ్లకి చచ్చిపోయాడు. అది ఇప్పుడు చావన్నది డాక్టర్లు చెప్పింది, అందరూ 3-4 నెలలకి చచ్చిపోతారని. కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసం, మా వాళ్ళు బ్రతకాలని వాళ్ళు అంత గొప్ప విశ్వాసంతో నిలబడి 2 ఏళ్ళు బతికాడు. ఈ జర్నలిస్ట్ ప్యాట్ సీడ్కి పెళ్ళవలేదు, భర్త లేడు, పిల్లలు లేరు. కానీ ఆవిడేం ఆలోచించిందంటే నాలా ఇంకా ఎవ్వరూ సిటీ స్కాన్ పరికరం లేక ఈ ఊళ్ళో చచ్చిపోవడానికి వీల్లేదు, నేను దీనికి కావలసిన డొనేషన్స్ సంపాదిస్తానని కష్టపడి ఊరూరా తిరిగి డొనేషన్స్ సంపాదించింది. ఆవిడ అట్లా ఎంత సంపాదించింది అంటే 17.5 లక్షల పౌండ్లు సంపాదించి సిటీ స్కాన్ పరికరం కాదు, హాస్పిటల్ బిల్డింగ్ కట్టించేసింది క్యాన్సర్ పేషెంట్స్ కోసం. మొత్తం ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసింది. ప్రెస్ వాళ్ళు వచ్చి ఆవిడని అడిగారు, ఏమమ్మా మీరు 2-3 నెలల్లో చచ్చిపోతారన్నారు కదా, 8 సంవత్సరాలు అయిపోయింది, మీరు హాస్పిటల్ బిల్డింగే కట్టేశారు, మీకు మరి మృత్యువు రాలేదా, మీకు భయమే లేదా అని. ప్యాట్ కేమ్ ద రిప్లై అంటారే, ఆలోచించకుండా ఆవిడ చెప్పిన జవాబు ఏమిటంటే నాకు చావు గురించి ఆలోచించడానికి చనిపోవడానికి తగినంత సమయం లేదు అంది ఆవిడ. అంటే ఆవిడ షీ ఎంగేజ్డ్ హర్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ బ్రిస్క్ యాక్టివిటీ. ఆవిడ 10 మందికి తాను ఉపయోగపడాలి అనేటటువంటి కోరికలో దాంట్లో అంత ఆనందం పొంది అంత ఆత్మవిశ్వాసంతో నేను పోయినా ఇలా ఎవరూ పోకుండా నేను చేసి వెళ్ళిపోవాలి అని ఇవన్నీ చేసేసి పరమ సంతోషపడిపోయి హాస్పిటల్ ఓపెన్ అయిపోయి ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ అయిపోయి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ చనిపోయింది. అంటే ఆత్మవిశ్వాసం మనిషిని ఎంత గొప్పగా నడిపించగలదు అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణలు ఏముంటాయి? మనిషికి మొదట ఉండవలసింది ఆత్మవిశ్వాసం. తన మీద తానే నమ్మకం పోగొట్టుకోకూడదు. నేను ఇది చేయగలనా, నా వల్ల ఎక్కడవుతుంది, నా వల్ల ఏమవదు, నేను ఎలాగో ఫెయిల్ అయిపోతాను, నేను ఎలాగో ఓడిపోతాను, నా జీవితంలో నేను ఇంకా వృద్ధిలోకి రాను అన్న మాట అనకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో భగవంతుడు ఏ ఉపయోగం లేకుండా ఏ ప్రాణిని సృష్టించాడు, అందులో మనిషిని అసలు సృష్టించాడు. ప్రతివారి యందు ఏదో ఒక విభూతి ఉండి తీరుతుంది. ఆ విభూతిని ఎవరికి వారు తెలుసుకోగలిగితే చాలు, నేను ఇందుకు పనికొస్తాను, నేను ఇది చెయ్యగలను అన్న విషయంలో మీ మీద మీకున్న విశ్వాసం చెదిరిపోకుండా ఉండడంతో పాటుగా తప్పకుండా మనిషికి ఉండవలసినటువంటి లక్షణం కష్టపడగలగాలి. అలా కష్టపడగలిగితే ప్రతి చిన్న విషయానికి నేలపడిపోవడం, బెంగెట్టేసుకోవడం, బాధపడిపోవడం ఇట్లా కాకుండా నేను ఎన్ని కష్టాలైనా తట్టుకుని నా ధ్యేయాన్ని నేను సాధిస్తాను అని మీరు కానీ పట్టుదలతో నిలబడగలిగితే ఎండివర్ ఎందు ఎన్ని హికప్స్ రానివ్వండి, యూ షుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దెమ్, యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. అది మీకు ఉంటే, ఆ కష్టపడగలిగిన లక్షణం కానీ ఉంటే మీరు వృద్ధిలోకి రావడం కాదు, యూ విల్ బీ ఏ సెట్టింగ్ ఎగ్జాంపుల్ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. మీ పిల్లలకి మీ మనవలకి మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారు. తాతగారు చూడండి ఎలా ఎదిగారో అని మనవలకి, నాన్నగారు చూడండి అని తర్వాత తరాల్లో కూడా మన వంశంలో ఫలానా ఆయన పుట్టాడరా, ఎలా ఎదిగాడో తెలుసా, ఎంత కష్టపడి ఎదిగాడో తెలుసా స్థాయికి. ఉత్తినే కూర్చుంటే రాలేదు ఆయనకి పేరు ప్రతిష్టలు, ఎంత కష్టపడ్డారో. ఆయనలా బ్రతకండిరా అని ఉదాహరణ చూపిస్తాడు. అది ఒక్కొక్కసారి దేశ చరిత్రని తిరగవ్రాయగలిగినంత స్థాయికి పెడతారు. మనిషి శరీరం వెళ్ళిపోక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. అంతేనా శ్లోకం? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ.
తస్మాద్ అపరిహార్యేద్ధే నత్వం సూచితుమర్హసి కదా. పుట్టినవాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు. మనిషి వెళ్ళిపోతాడు, శరీరం వెళ్ళిపోతుంది, కానీ కీర్తి మాత్రం అట్లా నిలబడిపోతుంది. ఆ కీర్తి ఎంత కీర్తి అంటే ఆయన కీర్తి పొందడం కాదు, ఆయన శరీరం వెళ్ళిపోయినా ఆయన చేసినది బాధలో ఉన్న ప్రతి వాడికి శాంతినిస్తూనే ఉంటుంది. అంత గొప్ప స్థాయికి వెడతారు. నేను మీకు అందులో ఉదాహరణ చెప్పాలంటే, ఇందాక నేను మీకు వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని ఇద్దరిని ఉదాహరణగా చూపించా. ఎక్కడి వారు కాదు, ఇక్కడ ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మీరు ఎప్పుడైనా ఓసారి వెళ్ళండి, మీ అమ్మగారిని నాన్నగారినో లేకపోతే మీ మేనమామనో మీ పెద్ద తండ్రినో పిన తండ్రినో అడిగి ఒకసారి తీసుకెళ్ళమని అడగండి, మీరు చూడండి. దివిసీమలో టేకుపల్లి అని, మీరు ఇప్పుడు నూజివీడు కదా, దివిసీమ మీకు ఎంతో పెద్ద దూరం ఏం కాదు, హనుమాన్ జంక్షన్ నుంచి అటువైపుకు పెడితే దివిసీమ. దివిసీమలో పెదకళ్ళేపల్లి అని కృష్ణా తీరంలో ఒక ఊరుంది. ఆ పెదకళ్ళేపల్లి నుంచి పొలాల మధ్యలో నుంచి కొంచెం ముందుకు వెళ్తే టేకుపల్లి అని ఒక చిన్న ఊరు వస్తుంది. చిన్న ఊరు, బహు చిన్న ఊరు. ఇప్పుడు అంటే నేను ఘంటసాల గారు పుట్టినప్పుడు చెప్పే వాళ్ళకి ఇంకెంత చిన్న ఊరో ఊహించండి. గట్టిగా అయితే 10 ఇళ్ళు ఉంటాయేమో. అటువంటి చోట సూర్యనారాయణ గారని ఆ ఊళ్ళో శివాలయం ఆ కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఇప్పటికీ ఉంది. నేను ఈ మధ్యనే మళ్ళీ వెళ్ళొచ్చాను కూడా. ఓ శివాలయం, అందులో అర్చకత్వం చేసేవారు ఆయన. ఆయన ఏమిటి అంటే ఎప్పుడూ సంగీత సాధన, ఎప్పుడూ సంగీతం పాడుకోవడం, బయటికి వెడితే భజనలు చేయడం, హరికథ చెప్పడం, ఇట్లాంటివి చేయడం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చిన్న పిల్లాడప్పుడు సూర్యనారాయణ గారు రత్తమ్మ గారు అన్న దంపతులకి జన్మించారు. తండ్రి గారితో కలిసి వెడుతూ ఉండేవారు. తండ్రి గారు పాట పాడుతుంటే ఈయన నృత్యం చేస్తుంటే చిన్నప్పుడు ఈయన నృత్యం చేసిన తీరు చూసి బాలభరతుడు అని పిలుస్తూ ఉండేవారు ఘంటసాల గారు. అంత చిన్న గుళ్ళో అంటే ఆదాయం ఏముంటుంది, ఇవాళ తింటే రేపటికి అనుమానం. అటువంటి చోట పుట్టారు ఘంటసాల గారు. వాళ్ళ నాన్నగారు శివలింగానికి అభిషేకం చేస్తూ కొడుకుని పిలిచి కౌగిలించుకొని పక్కన కూర్చోబెట్టుకొని, శివ, ఆయనకి సంగీతం అంటే అంత ఇష్టం. శివ, మనిషి ఎవరికి వాళ్ళు శాంతి పొందడానికి ప్రయత్నిస్తారు, ఎవరైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు తమకు ఉన్నటువంటి అవసరాలు తీరి. అట్లా కాదు, కోటాను కోట్ల మందికి శాంతినివ్వగలిగిన సంగీతం గంధర్వగానంలా పాడగలిగిన కొడుకుని నాకు ఇవ్వవా అని, అది శివలింగం అంటే రాయి అని కాకుండా శివుడే అన్న భావనతో కౌగిలించుకొని ప్రార్థన చేసేవారు. అప్పటికి ఏం తెలియదు, చిన్న పిల్లవాడు ఘంటసాల గారు. దగ్గరికి పిలిచి, కోట్ల మంది సంతోషించాలరా, నువ్వు అలా పాడాలరా, నువ్వు అలా సంగీతం నేర్చుకోవాలరా అనేవారు. ఘంటసాల గారికి 11వ ఏడు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోతే తర్వాత పాపం పొలాల్లో మేనమామగారి దగ్గరికి వెళ్ళి పని చేయడంలో చేతులన్నీ వాచిపోయేవి. మా నాన్నగారు నన్ను సంగీతంలో వృద్ధిలోకి రావాలన్నారని చెప్పి చేతి ఉంగరం తీసి ఎంత వస్తుందో కూడా తెలియక 8 రూపాయలకి అమ్మేసి రైలు ఎక్కి వెళ్ళిపోయారు విజయనగరం. అప్పటికి ద్వారం వెంకటస్వామి నాయుడు గారని, మీరు విన్నారో లేదో పిల్లలు తెలియదు నాకు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వైలిన్ ఆ రోజుల్లో అంత ప్రఖ్యాతి. ఆయన ఆదిభట్ల నారాయణదాస్ గారు విజయనగరంలో హరికథకి ప్రఖ్యాతి. అక్కడ సంగీతం అంటే, ఆ రోజుల్లో సంగీతం అంటే విజయనగరమే. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను సంగీతం నేర్చుకుంటానని విజయనగరం వెళ్ళారు. వేసంగి సెలవులు ఆయనకి తెలియదు, చిన్నపిల్లాడు, పాఠశాల మూసేశారు, తినడానికి కూడా ఏమీ లేదు. అప్పుడు అక్కడి నుంచి సాలూరులో పట్రాయని సీతారామ శాస్త్రి గారని ఆయన సంగీతం చెప్తుండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎంతో ప్రేమతో ఆదరించి ఆ పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఈ ఘంటసాల గారిని దగ్గర పెట్టుకుని సంగీతం నేర్పారు. నేర్పిన తర్వాత నేను విజయనగరం సంగీత పాఠశాలలో చేరుతానని వచ్చి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర కూర్చుని పాడితే ఆయన కంఠం చూసి ఆనందించి పాఠశాలలో చేరడానికి సీట్ ఇచ్చారు. తినడం డబ్బులేవి, అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రంలో అన్నం తినడానికి అవకాశం ఆ రోజుల్లో సింహాచలం అన్నదాన సత్రం అని ఉండేది. ఆ అన్నదాన సత్రంలో ఈయనకి చోటు దొరకలేదు, అన్నం తినడానికి లేదు. లేకపోతే ఆయన చేతికి ఇలా ఒక జోలె కట్టుకుని మీద వేసుకున్న ఉత్తరీయం తీసేసి ఇలా జోలెలాగా కట్టుకుని పైన ముడి వేసుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి విజయనగరంలో
భవతి భిక్షాం దేహి అని నిలబడేవారు. వాళ్ళు అన్నం తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఓ తల్లి, కూర ఒక తల్లి, పచ్చడి ఒక తల్లి పడేసేవారు. అది పట్టుకుని విజయనగరంలో చెరువు ఒడ్డు కూర్చుని ఆ గుడ్డ పరుచుకొని ఆ అన్నం తిని మళ్ళీ ఇంకో గుడ్డ లేదు కాబట్టి దాన్ని చెరువు నీళ్లలో ఉతుక్కునేవారు. పి సుశీల గారు చెప్పారు ఒకసారి, ఆ రోజుల్లో పి సుశీల గారి ఇంట్లో రేడియోలో లలిత సంగీతం వస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళని బ్రతిమాలి ఘంటసాల గారి తలుపు పక్కన కింద కూర్చుని ఎంతో సంతోషంగా రేడియోలో పాటలు వినేవారు. అప్పటికి సుశీల గారి కుర్చీలో కాలు మీద కాలేసుకుని, అంటే ఇల్లు ఆవిడది, నా ఉద్దేశ్యం ఆవిడ్ని తక్కువ చేయడం కాదు సుమా, ఆవిడ వినేవారు. ఈయన ఆ ఇంటికి వెళ్ళి కూర్చుని పాటలు వినేవారు. అంత కష్టపడ్డారు. చిట్ట చివరికి ఇప్పుడు నేను ఆయన జీవితం అంతా ఎక్కడ చెప్పను, వివాహం అయింది. సముద్రాల రాఘవాచార్యులు గారు చెన్నై తీసుకెళ్లారు. ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాస్. తీసుకెడితే సముద్రాల రాఘవాచార్యులు గారింట్లో స్నానం, హోటల్లో భోజనం, పానగల్ పార్క్ అని ఓ పార్క్ ఉండేది. ఆ పార్కులో రాత్రిపూట పడుకునేవారు. పడుకుని ఆ రోజుల్లో హెచ్ఎంవి కంపెనీ వాళ్ళు నీ కంఠం ఎందుకు పనికిరాదు వెళ్ళిపోమన్నారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నీ కంఠం చాలా బాగుందని పాట పాడించారు. రూపాయి, 50 రూపాయలు, 100 రూపాయలు సంపాదించుకుని కొంచెం సినిమాల్లో మంచి పేరు వచ్చి పాటలు పాడుతున్న రోజుల్లో విదేశీ వస్తు బహిష్కారం, గాంధీ గారు స్వాతంత్రోద్యమం నడిపారు. అందరూ దేశం కోసం పోరాడుతుంటే నేను ఒక్కడిని నా కోసం బ్రతకనా, నేను పోరాటం చేస్తానని దేశభక్తి పాటలు పాడుతూ త్రివర్ణ పతాకం పట్టుకుని వెళ్ళారు. 18 నెలలు కారాగార వాసం చేశారు. అప్పుడే ఆయనతో పాటు పొట్టి శ్రీరాములు గారు కూడా ఉన్నారు జైల్లో. ఆ జైల్లో ఆయనతో పాటు ఉండి బయటికి వచ్చి లబ్ధప్రతిష్ఠుడై సంగీతంలో సంపాదించుకున్న రోజుల్లో బడే గులాబ్ అలీ ఖాన్ అని ఆ రోజుల్లో హిందుస్థానీ సంగీతంలో మహావిద్వాంసుడు. చెన్నై వస్తే కచేరీ చేయడానికి ఉండడానికి కూడా చోటు దొరకకపోతే తనింటికి తీసుకెళ్ళి 2 నెలలు పెట్టుకున్నారు. గురువుగారు పాట్రాయని సీతారామశాస్త్రి గారిని తన ఇంటికి తీసుకెళ్ళి శుశ్రూష చేసి భోజనం పెట్టి 2 నెలలు ఉంచుకుని ఆయనకి తగినంత తాంబూలం ఇచ్చి తీసుకెళ్ళి రైలు ఎక్కించారు. అలీఖాన్ అని ఆ రోజుల్లో సితార్ విద్వాంసుడు చెన్నై వచ్చి కచేరీలు లేక వెళ్ళిపోతుంటే తన ఇంటికి తీసుకొచ్చి ఆ రోజుల్లో 1000 రూపాయలు తాంబూలం ఇచ్చి ఆయనతో కచేరీ తన ఇంట్లో చేయించారు. మంచి స్ఫురద్రూపి ఘంటసాల గారు. ఆయన్ని సినిమాల్లో వేషం వేయమంటే పాటలు పాడి సంపాదిస్తున్నాను, వేషాలు కూడా వేస్తే ఇంకోటి పొట్ట కొట్టినట్టు అవుతుంది, నాకు వద్దనేవారు. ఎంత ఉదారుడో చూడండి. తన పాట చేత అభినయం చేశారు. నేను నిజానికి ప్రవచన రంగంలోకి రావడానికి కారణం నేను ఎప్పుడూ ఏ సభలో చెప్పలేదు. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడో చాలా కాలం క్రితం మా పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్య తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనానికి క్యూ లైన్లో నించుంటే ఘంటసాల గారి భగవద్గీత వస్తోంది. అప్పుడు నేను మా ఆవిడతో అన్నాను, ఎప్పుడో శరీరం వదిలిపెట్టారు ఆయన, ఇప్పుడు ఆయన పాడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు వింటూ లక్ష్మీదేవితో ఎంత బాగా చెప్పాడే భగవద్గీత, నేను ఇంత బాగా చెప్పానంటావా అంటాడేమో, అంత బాగా చెప్పారే అని అప్పట్లో నేను ఒక మాట అన్నాను. ఘంటసాల గారి కంఠం ఇప్పటికీ కొండ మీద ఇలా వినపడుతోంది కదా, ఏ జన్మలోనైనా నా కంఠం కూడా ఇలా వినపడుతుందా ఈ కొండ మీద అన్నాను. మరి వెంకటేశ్వర స్వామి గారికి ఏం వినపడిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఎన్ని ప్రత్యక్ష ప్రసారాలు, ఎన్ని టెలికాస్ట్లలో ఇప్పటికీ తిరుపతి కొండ మీద పెట్టి పెద్ద పెద్ద టీవీ సెట్స్లో నా ప్రోగ్రామ్స్లో నేను కనపడుతూనే ఉంటాను. నీకు స్వామి ఇంత అనుగ్రహమా అని అనుకుంటూ ఉంటాను. అంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు, నేను ఘంటసాల గారి గురించి చెప్పడానికి ఏదో ప్రస్తావన చేశా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం గురించి. అంత గొప్పగా భగవద్గీత పాడారు. ఇన్ని కష్టాలు పడిన ఘంటసాల గారు నేను ఇంకా చచ్చిపోదాం అన్న రోజు లేదు. ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తా. ఎండకి శోషించిపోయి తట్టుకోలేక వెళ్ళి ఒకే ఒక్క రూపాయి ఉంటే ఆ రూపాయి ఇచ్చి, ఆ రోజుల్లో నిమ్మ సోడాలని అమ్మేవారు, ఇప్పటికీ కొన్ని చోట్ల అమ్ముతారు నిమ్మ సోడాలు. ఓ నిమ్మ సోడా ఇమ్మని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి ఆ రూపాయి చూసి ఇది 100 రూపాయని విసిరేసి ఇలా తీసిన సోడా కొట్టడం మానేసి రూపాయి విసిరేశాడు. హతాశులైపోయారు. దాహం. ఆ పక్కన ఓ సన్యాసి ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన లేచి వచ్చి ఇలా కప్పుకుని ఉన్నారు ఉత్తరీయం ఘంటసాల గారు.
ఏం బెంగపెట్టుకోకులే అని ఈ ఉత్తరయం తీసి ఇలా వేసి ముడేసి ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కో, దాంతో బతుకు, బెంగపెట్టుకోకన్నారు. ఇంకోడైతే చిచ్చి బతుకు చచ్చిపోతానంటాడు. అలాగే భిక్షాటన చేశారు ఘంటసాల గారు. చేయడం కాదు, మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఘంటసాల గారు ఏ హనుమ గుడిలో పడుకునేవారో నేను విజయనగరం వెళ్ళా గుడి చూసి వచ్చా. భజన చేసే ఆంజనేయ స్వామి ఉంటారు, మీరు ఎక్కడ చూసి ఉంటారు, తాళం వేస్తుంటారు. ఆయన విజయనగరంలో ఉంది చిన్న గుడి, అక్కడ పడుకునేవారు పాపం. ఆయన ఎంతో కీర్తి వహించి ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల గారి పేరు మారుమ్రోగిపోతున్న రోజుల్లో ఆయన్ని కచేరీకి పిలిచారు. పిలిస్తే నేను ఏ హాల్లో చేయను, నేను ఎక్కడ పడుకున్నానో అక్కడే నాకు వేదిక కట్టండి, అక్కడ కూర్చొని కచేరీ చేస్తానని ఓపెన్ ఎయిర్లో అక్కడ డయాస్ కడితే కచేరీ చేశారు. అటువంటి ఘంటసాల గారు మన గడ్డ మీద పుట్టిన మహానుభావుడు. ఎన్ని కష్టాలు పడ్డారు, విచిత్రం ఏమిటో తెలుసా, ఇన్ని కష్టాలు పడ్డ ఘంటసాల గారు ఏ ఒక్క రోజుని కూడా ఎందుకు ఈ బ్రతుకు నేను ఆత్మహత్య చేసుకుంటానన్న మాట అనలేదు. మరి మనం ఏం నేర్చుకున్నట్టు ఆయన జీవితం నుంచి అంటే, కష్టపడగలగాలి మనిషి. మనిషి కష్టపడకుండా ఆ స్థానానికి వెళ్ళలేడు. మామూలుగానే జీవితం చాలా కష్టం, అందులో రీసెర్చ్ లాంటివైతే మరీ కష్టం. వాటికి ఎంత కీర్తి ఉంటుందో అంత కష్టం ఉంటుంది. నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఇప్పుడు చటుక్కుని రీసెర్చ్ అన్నమాట నాకు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఇన్స్టిట్యూట్ తాలూకా యాంబిషన్స్లో అదొకటి. రీసెర్చ్ కూడా ఆశయాల్లో ఈ సంస్థకు ఒకటి. రీసెర్చ్ అన్న మాట ఎంత గొప్పదో తెలుసా, చాలామంది బ్రతికుండగానే సేవ చేయగలరు, చనిపోయిన తర్వాత సేవ చేయడం అంటే ఫిజికల్గా సేవ చేయడం, సంగీతం లాంటి వదిలేయండి, ఘంటసాల గారి పాట వినడం లాంటిది. ఫిజికల్గా సేవ చేయడం, శరీరం మీకు సహకరించినంత కాలమే. గొప్ప లబ్ధప్రతిష్ఠుడైన వైద్యుడు ఉన్నాడు, చాలా గొప్ప వైద్యుడు. కానీ ఆయన బాగా పెద్దవారైపోయారు, చాలా పెద్దవారైపోయారు. ఎంత పెద్దవారైపోయారంటే ఇప్పుడు ఆయనకి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, కనుచూపు తగ్గిపోయింది. ఆయన ఇప్పుడు చదవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. ఇప్పుడు ఆయన ఎక్కువసేపు వైద్యం చేయగలరా? చేయలేరు. రీసెర్చ్ అలా కాదు. నేను అలా అనకూడదు, ఒక మాట మీకు అర్థం కావడం కోసం అంట. అంత గొప్ప డాక్టర్ గారు చనిపోయారు అనుకోండి, ఇంకా ఆయన సేవ చేయగలరా? చేయలేరు. ఆయన ఎంతకాలం చేస్తారో, ఆయన శరీరంతో ఉన్నంతసేపే చేస్తారు. ఆయన శరీరం పడిపోతే ఇంకా చేయరు. బట్ రీసెర్చ్ క్రాసెస్ ఆల్ దీస్ లిమిట్స్. రీసెర్చ్ ఏం చేస్తుందంటే, తాను వెళ్ళిపోయిన జనరేషన్స్ టు కమ్ ఆ వ్యక్తి చేసిన రీసెర్చ్ భిక్ష పెడుతుంది. దానికి ప్రబల ఉదాహరణ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. మీరు వినే ఉంటారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి. వాట్ ఏ నోబుల్ మ్యాన్ హీ ఈజ్. ఆయన పడ్డ కష్టాలు మీరు ఎప్పుడైనా చదివారా? ఆయన బయోగ్రఫీ గురించి ఆశ్చర్యం వేస్తుంది. చదువుకునే రోజుల్లో తల్లి మంగళసూత్రం అమ్మేసి హై స్కూల్ చదువుకోవడానికి ఫీజు కట్టింది ఆవిడ. ఆయన ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో హీ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. డాక్టర్ చదువుతున్న రోజుల్లో విదేశీ వస్తు బహిష్కారం ఉద్యమం జరుగుతోంది. 1920-21 టైం జరుగుతున్న రోజుల్లో అందరూ విదేశీ వస్తువుల్ని బహిష్కరించారు. డాక్టర్ బ్రాడ్ఫీల్డ్ అని చెప్పి ఒక డాక్టరు, ఆయనకి ప్రొఫెసర్. ఈయన కూడా గాంధీ గారి మీద అభిమానంతో ఒక ఖద్దర్ యాప్రాన్ అంటే పైన కోట్లా వేసుకుంటారు కదా, అది వేసుకుని మెడిసిన్ క్లాస్కి వెళ్ళారు. ఆ బ్రాడ్ఫీల్డ్కి కోపం వచ్చింది. నువ్వు ఖద్దర్ యాప్రాన్ వేసుకొచ్చావు, మీ గాంధీ వైస్ ఛాన్సలర్ అయినప్పుడు వేసుకుందువు కానీ లే అన్నాడు. ఆయన వెస్ట్రన్ ప్రొఫెసర్, ఇంగ్లాండ్కి చెందినవాడు. అందుకని ఆయనకి కోపం గాంధీ గారంటే చాలా ఇష్టం ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి. సుబ్బారావు గారు లేచి అన్నారు, వైస్రాయి పదవి చేయవలసిన దరిద్రం మా గాంధీ గారికి అప్పటికీ రాదు అన్నారు. అంటే ఈజ్ అబౌవ్ దాట్. ఆయన అంత గొప్ప నాయకుడు, ఆయనకి వైస్రాయి పదవి దేనికి సరిపోతుంది? వైస్రాయి పదవి చేసే దరిద్రం మా గాంధీ గారికి అప్పటికీ రాదు అన్నారు. ఆయన కక్ష పెట్టుకున్నాడు. ఇంత తెలివైన వాణ్ణి ఎంబీబీఎస్ ఇవ్వకుండా ఆ రోజుల్లో ఎల్ఎంఎస్ అని చెప్పి ఒకటి ఉండేది, ఓ డిగ్రీ. అది ఎంబీబీఎస్ కన్నా తక్కువ. ఎల్ఎంఎస్ ఇచ్చారు. ఎల్ఎంఎస్ ఇస్తే ఏంటంటే ఇంకా పై విశ్వవిద్యాలయాలకి విదేశాలకు వెళ్ళడం కానీ ఏం చేయలేరు. ఆయన తర్వాత డిప్లొమా చేయవలసి వచ్చింది. 7 ఏళ్ళు పోయిన తర్వాత వెడదామనుకున్నారు.
అన్నయ్య తమ్ముడు ఇద్దరు స్ప్రూ అనే ఆ రోజుల్లో ఒక వ్యాధి ఉండేది, ఆ వ్యాధి వచ్చి చచ్చిపోయారు, వెళ్ళలేకపోయారు. ఆఖరికి ఆయనకి రీసెర్చ్ చెయ్యాలని ఎంత కోరికో, ఎందుకో తెలుసా? నేను అన్నానే మీతో మాట, రీసెర్చ్ చేసిన వాడు శరీరం వెళ్ళిపోయినా కోటాను కోట్ల మందికి సేవ చేస్తూనే ఉంటాడని. ఆ ఒక్క మాటకి ఇన్స్పైర్ అయ్యారు ఆయన. అంటే నేనన్న మాట కాదు, అప్పట్లో ఆయన చదివి ఇన్స్పైర్ అయ్యి రీసెర్చ్ చెయ్యాలని ప్రయత్నిస్తే పాపం వెళ్ళడానికి డబ్బులు లేవు, ఇండియాలో ఆపర్చునిటీస్ లేవు. అక్కర్లేకపోయినా కాకినాడలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, అది కూడా పెద్ద అమ్మాయిని చేసుకోకుండా రెండో అమ్మాయిని చేసుకున్నారు. ఎందుకంటే రెండో అమ్మాయి కొంచెం పెద్దదై కాపురానికి వచ్చే లోపల తాను రీసెర్చ్ చేసుకోవచ్చని చదువు మీద ఇంట్రెస్ట్ కొద్దీ మామగారి దగ్గర డబ్బులు తీసుకుని, తనకి డబ్బులు లేక వెళ్ళి రీసెర్చ్ మొదలెట్టారు హార్వర్డ్ యూనివర్సిటీలో. కానీ చదువుకోవడానికి డబ్బులు, ఫీజు అంటే మామగారు ఇచ్చారు, చదువుకోవడానికి ఎంబీబీఎస్ లేదు. ఆ కారణం చేత ఆయన రీసెర్చ్ చేయడం కోసమని ఆ రోజుల్లో చేసిన ఉద్యోగం ఏమిటో తెలుసా? ఈ నెవర్ టాక్డ్ ఆఫ్ సూసైడ్. ఆ రోజుల్లో ఆయన హాస్పిటల్లో బెడ్ ప్యాన్స్ కడిగేవారు. బెడ్ ప్యాన్ అంటే మీకు తెలుసు అనుకుంటాను. పేషెంట్ కదలలేనప్పుడు ఆ పేషెంట్ మలము మూత్రము విసర్జించడానికి పెడతారు, అందులోకి పేషెంట్ మలమూత్ర విసర్జన చేసేస్తాడు. అది పెట్టి ఆ యూరిన్ ఎక్స్క్రీషన్ కలెక్ట్ చేసి తీసి మళ్ళీ కడిగేసి పెడుతూ ఉండాలి. అది ఆయన చేసిన ఉద్యోగం. ఎందుకు? దేశభక్తితో ఒకసారి ఖద్దర్ యాప్రాన్ వేసుకున్నందుకు దట్ వాజ్ ద కాస్ట్లీయెస్ట్ పనిష్మెంట్ హీ హాజ్ మీటెడ్ అవుట్. పాపం అట్లాంటిది చేసి ఉద్యోగం, డబ్బులు సంపాదించుకొని రీసెర్చ్ చేసి, ఆ రోజుల్లో బోధకాలు దారుణం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికన్ సోల్జర్స్ కూడా చచ్చిపోయారు ఆ ఫైలేరియాసిస్ తోటి. అలాంటి రోజుల్లో ఆయన రీసెర్చ్ చేశారు. చేసి ఎంత ఉదారుడంటే పేరు ప్రఖ్యాతుల మీద ఆయనకి కోరిక లేదు. తను చేసిన రీసెర్చ్ పేపర్స్ విల్లింగ్గా తన ఫ్రెండ్స్కి ఇచ్చేశారు. వాళ్ళు తమ పేరు మీద పబ్లిష్ చేసుకుని వాళ్ళు పెద్ద పెద్ద ప్రైజెస్ పొందారు, నోబెల్ ప్రైజులు లాంటి ప్రైజులు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనామకుడుగా ఉండిపోయారు. ఇప్పుడు టెట్రాసైక్లిన్ అని మీరు ఇప్పుడు విని ఉంటారు పేరు. టెట్రాసైక్లిన్ అని ఒక యాంటీబయాటిక్ ఉంటుంది, అది ఎరియోమైసిన్ అని ఒకటి. ఈ రెండు మెడిసిన్ చరిత్రని తిరగరాశాయి. అంత గొప్ప, వాటి వెర్షన్స్ మారుతూ ఎప్పటికప్పుడు సొసైటల్ నీడ్స్ని ఆన్సర్ చేస్తాయి. ఆ యాంటీబయాటిక్స్ని ఇన్వెంట్ చేసిన వారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. అంత కష్టపడి యాంటీబయాటిక్స్ ఆయన తీసుకొచ్చారు. తీసుకొస్తే వాటి వల్ల కోటాను కోట్ల మంది బతికారు. చివరికి తాను ఏ రికగ్నిషన్ లేకుండా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఆయన తన పుస్తకాలు ఇస్తానంటే పుచ్చుకునే యూనివర్సిటీ లేదు, అంత దారుణం. ఇప్పుడంటే మీ అందరికీ ఇంతంత మంచి మంచి అవకాశాలు వచ్చాయి. అంత రీసెర్చ్ చేసి ప్రపంచానికి అంత భిక్ష పెట్టి చనిపోయారు ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆఖరికి సాంసారిక జీవితం కూడా ఆయనకి అంత ఎక్కువగా భార్యతో కలిసి ఉండడం కూడా లేదు. ఆఖరిని ఎల్ఐసి పాలసీ ఆవిడికి రాసేశారు, ఆ విదేశాల్లో ఉండగానే చనిపోయారు. కానీ ఆయన చేసినటువంటి రీసెర్చ్ ఫలితాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మందినో బతికిస్తున్నాయి. మీకు ఇక్కడ అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఈజ్ అలౌడ్. రీసెర్చ్ స్కాలర్స్ పొందిన పేరు ప్రతిష్టలు మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మామూలుగా చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకుని విజయం సాధించడం ఘంటసాల గారిలా ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ ది కొలాప్స్ ఆఫ్ ద బాడీ, మనిషి కోట్ల మందికి సహాయం చేయడం రీసెర్చ్ వల్ల సాధ్యం. రీసెర్చ్ అనేది అంత గొప్ప రంగం. డెడికేటెడ్గా అలా చెయ్యగలిగిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడతారు. నిజానికి భారతదేశంలో ఇవాళ ఆ రీసెర్చ్ అవసరం చాలా ఉంది. అబ్దుల్ కలాం గారు పాపం ఎన్ని సభలలోనో పిల్లలతో చెప్పారు, మీరు ప్రత్యేకించి ఇవాళ ఫ్యూయల్కి, అంటే ఆయిల్, డీజిల్, పెట్రోల్, వీటికి సబ్స్టిట్యూట్, చీప్ సబ్స్టిట్యూట్ ఎలా వస్తుందో డిస్కవర్ చెయ్యాలి, మీరు ఆలోచించాలని. కలాం గారి ఒక ప్రసంగంలో నేను చదివా, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ వర్షాలు పడితే దోమలు విచ్చలవిడిగా లేచిపోతాయి, కరుస్తాయి, రకరకాల వ్యాధులు, పిల్లలు చచ్చిపోతూ ఉంటారు, పెద్దవాళ్ళు జ్వరాన పడిపోతారు, సంపాదించలేరు, దరిద్రం, కోపాలు, దాంతో
ఈ దోమల నిర్మూలనకు మీరు ఏదైనా రీసెర్చ్ చేసి పిల్లలు కనిపెట్టాలి. మీరు రీసెర్చ్ ఓరియంటేషన్గా బాగా పరిశీలించడం, బాగా చదవడం నేర్చుకోవాలి అని. కాబట్టి రీసెర్చ్ రంగం నిజానికి కష్టపడే వాళ్ళకి అగ్ని పరీక్ష. అంత కష్టపడితే తప్ప సాధించలేరు. మేడం క్యూరీ లైఫ్ మీ అందరూ చదివి ఉంటారు. నేనే ఎన్నో సభల్లో చెప్పాను కూడా మేడం క్యూరీ గురించి. ఎంత కష్టపడితే మేడం క్యూరీ నోబెల్ ప్రైజులు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా పొంది క్యాన్సర్కి క్యూరింగ్ ఆ రేడియం అవి కనిపెట్టగలిగింది ఆవిడ. కష్టపడాలి మనిషి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసముతో పాటుగా కష్టపడే గుణము కలిగితే పాత్రత్వాత్ ధనమాప్నోతి. ఇక ధనానికి లోటు ఏముంటుంది వాడికి? ఇన్ని గుణములు ఉన్నవాడి వెంట ధనం పడుతుంది, వద్దన్నా పరిగెడుతుంది డబ్బు. వాడికి డబ్బుకి లోటే ఉండదు. కానీ మీకు నిజం చెప్పనా, ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అటువంటి వాళ్ళకి డబ్బుతో అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? ఒకటే కారణం, అంత లబ్ధప్రతిష్ఠుడు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన జేబులోది తీసి ఖర్చు పెట్టుకోవలసిన అవసరం సమాజం కల్పించదు. విద్యా రాజసు పూజ్యతే, విద్యా బంధుజనో విదేశగమనే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన వచ్చారని పలహారం పెట్టేవాళ్ళు, ఆయన వచ్చారని భోజనం పెట్టేవాళ్ళు, ఆయన వచ్చారని వాహనం పెట్టేవాళ్ళు, ఆయన వచ్చారని ఆయన అవసరాలు చూసేవాళ్ళు ఆయనకి ఎప్పుడూ ఉంటారు. ఆయనకి అంతకన్నా పెద్ద కోరికలు కూడా ఉండవు. ఆయనకి ఏదో అది కావాలి ఇది కావాలి అన్న కోరిక ఆయన మనసులో ఉండదు. ఆయనకున్న ఒకే ఒక కోరిక ఏమిటంటే ఎప్పుడూ చదువుకుంటూ ఉండడం. ఎప్పుడూ చదువుకునేవాడికి కావలసింది ఏమిటంటే పుస్తకం. అంతకు తప్ప వాళ్ళకి కోరికలు ఉండవు. కాబట్టి వాళ్ళ వెంట లక్ష్మి పడితే అదృష్టవంతులు ఎవరంటే వాళ్ళ భార్య పిల్లలు. నిజానికి సుఖాలు ఎవరివంటే వాళ్ళవి. ఈయన ఆత్మానందం అంతా ఈయన రంగంలో ఈయన సంతోషపడుతూ ఉంటాడు. పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం. ధనం వచ్చింది, ఎన్నో మంచి పనులు చేయగలవు ఆ డబ్బుతోటి. ఇన్ని మంచి పనులు చేయగలవు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంత గొప్ప స్థితికి వెళ్ళిపోయి కూడా తెలుగునాట లలిత సంగీతం ప్రఖ్యాతి, లలిత సంగీత పాఠశాల పెట్టాలని పుట్టపర్తి వెళ్ళి సత్యసాయిబాబా గారితో మాట్లాడి తిరుపతిలో స్థలం కూడా తీసుకుని పాపం బ్లూ ప్రింట్ కూడా గీయించారు. గీయించేది పూర్తి అవ్వకముందు, భగవద్గీత రిలీజ్ అవ్వకముందే ఆయన శరీరం వదిలేశారు. కాబట్టి ధనాద్ధర్మం తతత్ సుఖం. ఇంకా మనిషి శాశ్వతుడవుతాడు. శరీరం వెళ్ళిపోతుందేమో కానీ కీర్తి ఎక్కడికి పోదు. ఆయన పేరు చిరస్థాయిగా భూమి మీద నిలబడిపోతుంది. ఈ స్థితి దేని వలన కలుగుతుంది అంటే చదువు వలన కలుగుతుంది. చదువు ఇవ్వగలిగిన వేరొక గొప్ప లక్షణం ఇది ఓర్పు. ఓర్పు చదువుకున్నవాడికే వస్తుంది. ఎందుకని? చదువుకున్నవాడు అనేకం చదివి ఉన్నాడు కాబట్టి కష్టపడకుండా, తట్టుకోకుండా, భరించకుండా, వహించకుండా, సహించకుండా ఏదీ రాదు. ఒక దేవాలయంలో విఘ్నేశ్వరుడి మూర్తి ఉంది, ఎదురుగుండా బండరాళ్ళు ఉన్నాయి. ఈ బండరాళ్ళు విఘ్నేశ్వరమూర్తి వంక చూసి ఒక రోజున ఎవ్వరూ లేనప్పుడు ఏడ్చాయి. నిన్నేమో లోపల కూర్చోబెట్టారు, చల్లగా ఉంటుంది, నీ మీద కొబ్బరి నీళ్లు పోస్తారు, బోల్డ్ అన్ని నైవేద్యాలు పెడతారు, ఉండ్రాళ్ళు పెడతారు, పళ్ళు పెడతారు, ఇన్ని పెడతారు. మమ్మల్ని ఏమో తొక్కుకుంటూ నీ దగ్గరికి వస్తారు. మనందరం ఓ కొండ మీదే పుట్టాం, అన్నీ బండరాళ్లేగా. మరి కొండరాళ్లలో కొన్ని కొన్ని పలకలు చేసి వీధిలో వేశారు. కొన్ని ఒక్క విగ్రహం మాత్రం ఒక రాతిలోంచి విగ్రహం తయారు చేసి వినాయకుడిగా లోపల పెట్టారు. అప్పుడు ఆ రాయేగా వినాయకుడై పూజలు అందుకుంటోంది. నువ్వేమో పూజలు అందుకుంటున్నావు, ప్రసాదాలు అందుకుంటున్నావు, నైవేద్యాలు అందుకుంటున్నావు, హారతులు అందుకుంటున్నావు, భక్తుల కోరికలు తీరుస్తున్నావు. మేము ఇలా పడున్నాం, మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఏమిటి ప్రారంధం అని అడిగితే అప్పటికి వినాయకుడిగా దానికి ఒక శక్తి వచ్చింది కదూ. ఆయన మాట్లాడన్నాడు, సుత్తి పెట్టి చిన్న దెబ్బ కొడితే విరిగిపోయేటటువంటి అతి మృదుత్వం మీ ఎందుంది, మీరు తట్టుకోలేకపోయారు. ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడితే ఎంత విరగాలని శిల్పి కోరుకుంటాడో అంతే విరగాలి. అంతేగాని పళక్కని ఇంత పెచ్చి ఊడిపోయింది అనుకోండి, దాంతో మీరు విగ్రహం ఏం చెక్కుతారు?
అలా తట్టుకోలేకపోయిన వాళ్ళందరూ బండరాళ్ళుగా అలా ఉన్నారు. కొద్దిగా చిట్లిపోయినా పిట్లిపోయినా మీ పక్కన ఇంకో రాయి వేసి వీధిలో చప్టా చేశారు. ఎన్ని ఉలి దెబ్బలు కొట్టినా, ఎంత సుత్తి దెబ్బలు కొట్టినా, శిల్పి చెప్పినట్టు ఎంత విరగాలో అంతే విరుగుతూ ఉన్న నన్ను తీసుకొచ్చి వినాయకమూర్తిగా చెక్కి లోపల పెట్టారు. ఎన్ని దెబ్బలు తింటే నేను లోపల ఇప్పుడు ఈ పూజలు అందుకుంటున్నాను, ఈ శక్తి వచ్చింది అందరి కోరికలు తీరడానికి. మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు? 4 దెబ్బలు తిన్నారు అంతే. 4 పలకలు అయ్యారు, తీసుకొచ్చి వీధిలో వేశారు. దెబ్బ తినలేని నీకు పూజార్హత ఎక్కడది? దెబ్బలు తిన్నాను కాబట్టి నాకు పూజార్హత వచ్చింది. ఓర్చుకోగలిగిన వాడెవరుంటాడో వాడే వృద్ధిలోకి వస్తాడు. ఓర్పు అత్యంత ప్రధానం. చదువుకుండే గొప్ప లక్షణం ఏమిటంటే ఓర్పు. మీరు ఏ మహాత్ముడి జీవితమైనా చూడండి, నిజంగా ఆయన చదువుకున్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన యందు ఆ క్షమాగుణం ఉంటుంది. క్షమాగుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను భరించగలగడం ఒకెత్తు, ఇతరులను క్షమించగలగడం ఒకెత్తు. క్షమకి 2 పార్శ్వములు ఉంటాయి. తాను భరించడం, ఇతరులను క్షమించడం. క్షమ ఓర్పు అంటే ఎవరిని చెప్తాం? భూమిని చెప్తాం. క్షితి క్షమ అని. భూమికి క్షితి అని పేరు. ఓర్పు అంటే భూమి. ఎందుకని? నిజానికి మనం తినే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. మనం కారులో వెళ్ళాలంటే కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇనప లోహం కానీ అన్నీ భూమిలోంచి వచ్చాయి. అది పరిగెడుతోందంటే డీజిల్ పెట్రోల్ ఎక్కడిది? భూమిలోంచి వచ్చాయి. ఈ రాళ్ళు ఎక్కడివి? భూమిలోంచి వచ్చాయి. ఈ బట్ట ఎక్కడిది? పత్తి భూమిలోంచి పండితే ఈ బట్ట వచ్చింది. అన్నీ భూమిలోంచి వచ్చాయి. కానీ అటువంటి భూమి ఎంత భరిస్తోంది? ఎంతమందిని భరిస్తోంది? ఇంతమందిని భరిస్తోంది. మనం ఏం చేస్తాం? నిద్ర లేవగానే కాళ్ళు పెట్టి తొక్కుతాం. మనమే కాదు, ఏ ప్రాణైనా అంతే. కాళ్ళు పెట్టి తంతు తొక్కుతూ విడుతుంటే భూమి చిచి నేను మీకు ఇస్తుంటే మీరు తంతున్నారని ఏం చెయ్యక్కర్లేదు. కదిలింది అనుకోండి, చాలా అయిపోయింది. కదిలిందా? అది ఓర్పు. ఎంత ఓర్పు పట్టింది? నేను కదిలితే పాడైపోతారని కాలుతో తండినా కదలటలా. ఎంత గొప్పవాడైనా కానివ్వండి, అన్నం పెడతారు, పలహారం పెడతారు, మెళ్ళో పూలదండ వేస్తారు, పండిస్తారు, కాయిస్తారు. కానీ ఆయన మలమూత్ర విసర్జన చేసినప్పుడు ఎవరు చేతితో దాన్ని పట్టుకోరు కదా. కానీ పట్టుకునేది ఎవరు? తల్లి భూమి పట్టుకుంటుంది. బతికున్నంతకాలం ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడని మా నాన్నగారు అంటారు, మా పెద్దనాన్నగారు అంటారు, మా పెద్దతండ్రి గారు అంటారు, మా గురువు గారు అంటారు, మా అన్నయ్య అంటారు, మా తమ్ముడు అంటారు. ప్రాణం పోతే ఇంట్లో కూడా పడుకోబెట్టరు. చిట్ట చివరికి ఎవరు పుచ్చుకుంటారు? భూమి పుచ్చుకుంటోంది. ఇంత ఉపకారం చేసి ఇంత భరించే భూమి మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఇల్లు కట్టుకోవాలంటే గుణపంతో భూమి మీద గుండెల్లో గుచ్చుతాం. మనం అన్నం తినడానికి నాగలితో అమ్మ శరీరం మీద రాపాడిస్తాం. ఇన్ని చేసినా, కాలుతో తన్నినా, మలమూత్ర విసర్జన చేసినా ఆవిడ క్షమించగలుగుతోందా లేదా? క్షమాగుణం చాలా గొప్పది. కానీ క్షమాగుణానికి ఉన్న నీడ పార్శ్వం ఏమిటంటే కొంతమందికి మీ ఓర్పు చేతకానితనంలా కనపడుతుంది. మీరు ఓర్పు పట్టడం మీకు అలవాటైందనుకోండి, అంత ఓర్పు ఏంటి? ఇది ఈయన చేతకానితనం, ఈయనకు అంత ఓర్పు ఉండకూడదు, ఈయన అలా క్షమించకూడదు, ఈయనకి పట్టుదల ఉండాలి, ఈయన కక్ష పెంచుకోవాలి, వాళ్ళని దూరంగా పెట్టాలి, వాళ్ళకి పాఠం చెప్పాలి అని కొంతమందికి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకే ఉంటుంది. కానీ అది అంటించుకుందామంటే అంటే ఇది కాదు. నేను మీకు నా మాటలు కాదు, విదురుడి మాటలుగా చెప్పాలి అంటే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. క్షమించువాని గని చాలమి పెట్టెదరు అయినం తలపన్ క్షమయ అనూన క్షమయ మిగుల మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్ అన్నాడు. అలా క్షమించే గుణం 100 జన్మలు ఎత్తినా రమ్మంటే రాదు. అది అదృష్టం. అలా ఉండగలగడం, ఎంత తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించగలగడం, తనతో కలుపుకోగలగడం, తనతో తిప్పుకోవడం, మనసు అంత ప్రేమ గుణాన్ని పొందితేనే వస్తుంది. అలా కాకుండా తప్పు చేసిన ప్రతివాడిలో తప్పు చూడడం ఒక్కటే నీకొస్తే నీకున్న పెద్ద తప్పేది. అప్పుడు నిన్నెందుకు క్షమించాలి? నువ్వెప్పుడు తప్పు చేయలేదా? నీకే తప్పు లేదా?
అప్పుడు నిన్నెన్ని మాటలు క్షమించితే నువ్వు ఆ స్థానంలో ఉండగలుగుతున్నావు? ఇతరుల తప్పు పట్టే ముందు మన తప్పు ఏమిటో మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఉర్విజనులకెల్లా ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఎంత గొప్ప పద్యం అది నిజంగా. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. నిజానికి తప్పు పట్టేవాడు తన తప్పు తాను తెలుసుకోడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు అనుకోండి, ఓ నిజానికి అందరికన్నా నాయిందే ఎక్కువ తప్పు ఉందని తెలుసుకుంటాడు. ఇతరులను క్షమించడం, ఇతరుల్ని తనతో కలుపుకోవడం చాలా చాలా గొప్ప గుణం. మీరు చదువుకున్నందుకు మీకు అది బాగా రావాలి. అస్తమానం ఇతరుల మీద నేరాలు చెప్పడం, ఇతరుల యందు తప్పులు చూడడం కాదు. మీరు ఎప్పుడైనా మనసులో ఎవరి గురించి విచారించినా వారి యందు ఈ మంచి గుణం ఉంది, వారి యందు ఈ ఉత్తమ గుణం ఉంది, కాబట్టి వారు దీనికి పనికొస్తారు అన్న భావన ముందు రావడం అలవాటు చేసేసుకుంటే మీరు ఎవ్వరి మనసు నొప్పించకుండా ఉండగలరు. అది కొంతమంది దృష్టిలో చేతకానితనం కావచ్చుగాక, వదిలిపెట్టేయండి. దాని గురించి మీరు బెంగపెట్టుకోక్కర్లేదు. వాళ్ళ కోసం మీరు రాయి అయిపోక్కర్లేదు. మీ మనసుని కాఠిన్యం పొందించుకోక్కర్లా. మీరు ఎంత తపస్సు చేస్తే మీరు ఆ లక్షణం పొందారు, అది ఎవరినో మెప్పించడానికి మీరు పాడు చేసుకోక్కర్లేదు. మీరు నేర్చుకోవలసింది ఏది అంటే, ఎప్పుడూ కూడా ఇతరులు దోషం చేస్తే మన్నించగలగాలి, మనస్ఫూర్తిగా క్షమించగలగాలి. అసలు నిజంగా చెప్పాలంటే పూజ చేసేటప్పుడు ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలో తెలుసా? పాడైపోతున్న వాళ్ళు, మనని విమర్శించేవాళ్ళు, మన మీద కోప్పడేవాళ్ళు, మనని తిట్టేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మారి మాకు స్నేహితులు కావాలని ప్రార్థన చెయ్యాలి తప్ప వాళ్ళు పాడైపోవాలని ప్రార్థన చెయ్యమని ఏ శాస్త్రం చెప్పలేదు. మొదటి ప్రార్థన వాళ్ళ కోసం చేయమని చెప్పింది. అంత క్షమాగుణం ఉండాలి, అంత భరించే లక్షణం ఉండాలి. దానికి ఎక్కడి నుంచో ఉదాహరణ చెప్పక్కర్లేదు. ఈ భూమియే దానికి పెద్ద నిదర్శనం. భూమికి ఆ ఓర్పు లేకపోతే, భూమికి ఆ క్షమాగుణం లేకపోతే భూమి తప్పులు ఎంచడం మొదలుపెట్టింది అనుకోండి, మనలో ఎవరం ఇవాళ ఈ క్షణంలో ఇక్కడ కూర్చోవడానికి అర్హత పొందిన వాళ్ళమో చెప్పండి. భూమి తప్పించింది అనుకోండి, నువ్వు లేచి ఇవాళ పొద్దున్న నా మీద మూత్ర విసర్జన చేశావు అందనుకోండి, ఎవరు ఇందులో చేయని వాళ్ళు. నా మీద మల విసర్జన చేశావు అందనుకోండి, భూమి ఎవరు చెయ్యని వాళ్ళు. అప్పుడు ఎవరం ఉండడానికి అర్హత లేదు. అయినా ఆవిడ అన్నం పెడుతోంది, పంట పండుతోంది, అన్నం పెడుతోంది, ఇన్ని భోగాలు ఇస్తోంది. మరి నువ్వు నిలబడిన భూమి నుంచి నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి? దేనికి విష్ణు సహస్రం, దేనికి రామాయణం చదవడం, దేనికి భూదేవి గురించి నువ్వు అంత పూజనీయంగా మాట్లాడడం, ఎందుకు ఆ నమస్కారాలు? నువ్వు నేర్చుకున్నదేదో అది గొప్ప. నువ్వు నేర్చుకున్నదేదో, నువ్వు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నదేదో అది నిజమైన పూజ. అది లేనప్పుడు మిగిలినది యాంత్రికం. భూమియే ప్రబల ఉదాహరణ అయినప్పుడు మనం ఎందుకు ఉండలేము? 10 మందితో కలవడం నేర్చుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తే వారు మారాలని కోరుకోవాలి. అంతేకాని ఇంకా 24 గంటలు వాళ్ళలో తప్పు ఒక్కటి చూడడమే అలవాటు చేసేసుకుంటే అవతల వాళ్ళు ఎంత పాడవుతారో నాకు తెలియదు, కానీ మనం పాడైపోతాం. ఎందుకనంటే ఒకప్పుడు మహమ్మద్ ప్రాఫెట్ ఒక వీధిలో వెడుతుండేవారు. వెడుతుంటే ఒక ఆవిడికి ఆ మహమ్మద్ ప్రాఫెట్ అంటే కోపం. ఆవిడ రోజు ఆయన కింద నుంచి వెళ్ళే సమయానికి ఇల్లంతా తుడిచి తుక్కు పట్టుకుని పైకి నిలబడేది. ఆ పైన నిలబడి ఆ పైనుంచి ఆ తుక్కు ఆయన మీద పోస్తుండేది. ఆయన తుక్కు దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఒక రోజున ఆయన అలా వెడుతుంటే ఆయన మీద తుక్కు పడలేదు. ఆయన అలాగే నిలబడి పైకి చూశారు. ఆవిడ రాలేదేమో, పొరపాటున నా మీద తుక్కు పొయ్యాలి కదా, ఇదేవిడు పొయ్యలేదని. ఆవిడ రాలేదు ఎంతకి. ఆయనే మేడెక్కారు. మేడెక్కి చూసేటప్పటికి ఆవిడ మంచంలో పడుకునింది. ఏమమ్మా పడుకున్నారు ఇవాళ, నా మీద తుక్కు పొయ్యలేదన్నారు. ఆవిడ ఆశ్చర్యపోయి నాకు జ్వరంగా ఉందండి. అయ్యో తల్లి జ్వరంగా ఉందా అని ఈయన వెళ్ళి కాళ్ళు అవి పట్టారు. ఆవిడికి కళ్ళంబట నీళ్లు ధారగా కారిపోయి మారింది. క్షమాగుణం ఎవరినైనా మార్చగలదు. మీరు ఓర్పు పట్టడం, ఇతరుల్ని క్షమించడం నేర్చుకుంటే. రామాయణంలో ఎన్ని తప్పులు చేసినా రాముడు క్షమించాడా లేదా? సీతమ్మ క్షమించిందా లేదా? చిట్ట చివరికి ఒక కథ చెప్పింది, ఆశ్చర్యకరమైన కథ. హనుమ వెళ్ళి సీతమ్మ దగ్గరికి, ఏమమ్మా నేను వచ్చినప్పుడు చూశాను నిన్ను ఈ రాక్షస స్త్రీలు ఇంత ఇబ్బంది పెట్టారు,
ఒక్క అనుమతి నాకి, వీళ్ళందరినీ చంపేస్తానన్నారు. ఆవిడ చెప్పిన కథ ఏమిటో తెలుసా? వెనకటికి ఒకానొకప్పుడు ఒక వ్యక్తి నడిచి వెడుతుంటే అరణ్యంలో పెద్ద పులి తరిమింది. అతను భయపడిపోయి గబగబా వెళ్ళి ఓ చెట్టు ఎక్కేశాడు పైకి. పెద్ద పులి చెట్టు ఎక్కదు కదా అని. తీరా అతను పై కొమ్మ మీదకి ఎక్కి కిందకి చూశాడు, పెద్ద పులి కింద కూర్చుంది. పైకి చూశాడు, భల్లూకం పడుకుని ఉంది చెట్టు మీద. పైన భల్లూకం, కింద పెద్ద పులి. హడిలిపోయాడు, ఆ భల్లూకం చంపేస్తుందని. భల్లూకం అంది, భయపడకో, నువ్వు తెలిసో తెలియకో నేనున్న ఇంటికి వచ్చావు. నేనున్న చోటు చెట్టు, నేనున్న ఇల్లు. ఇంటికి వచ్చిన వాడు అతిథి. అతిథిని చంపకూడదు, అతిథిని బాధ పెట్టకూడదు. నీకు నా రక్ష, నిన్ను చంపనంది. సరేనన్నాడు. కూర్చున్నాడు. కాసేపు ఆగిన తర్వాత భల్లూకం అంది, కింద పెద్ద పులి ఉంది, నాకు నిద్ర వస్తోంది, పడుకుంటే గబుక్కుని నేను కానీ జారానో పులి చంపేసి తినేస్తుంది. నీ ఒళ్ళో తల పెట్టుకుని నేను కొమ్మలు గట్టిగా పడుకుంటాను, నేనేమన్నా గబుక్కుని వదిలేస్తే నిద్దట్లో కొంచెం నన్ను పట్టుకోంది. అలాగేనన్నాడు. ఒళ్ళో తల పెట్టుకు పడుకున్నాడు. ఎవరు? భల్లూకం. నిజానికి భల్లూకం పడుకోవడానికి ముందే ఈ మనిషి అంత హడిలిపోయి వచ్చాడు కదూ. కొంచెం భల్లూకం మీద నమ్మకం కలిగింది. నాకు కునుకొస్తోంది, నిద్రపోయి కొంచెం జోగానంటే కింద పడిపోతాను, నీ ఒళ్ళో పడుకుంటాను, పట్టుకో అన్నాడు. భల్లూకం పట్టుకునింది, వీడు పడుకుని నిద్రపోయాడు. నిద్ర లేచాడు. భల్లూకం అప్పుడు ఆయన ఒళ్ళో పడుకుంటానంది. నిజానికి ఈయన భల్లూకం ఒళ్ళో పడుకున్నప్పుడు పెద్ద పులి అంది, వాడు మనిషి, మన ఇద్దరం జంతువులం, వాడిని నమ్మకు, తోసేయి, వాడిని తినేసి వెళ్ళిపోతానంది. భల్లూకం అంది, నా ఇంటికి వచ్చాడు, నేను అలా మోసం చేయను, నేను తొయ్యనంది. వీడు నిద్ర లేచాడు. లేచిన తర్వాత భల్లూకం అంది, నేను ఇప్పుడు నీ ఒళ్ళో పడుకుంటాను, కాసేపు నన్ను నువ్వు పట్టుకో అంది. భల్లూకాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత పెద్ద పులి అంది, అది జంతువు, అది నిద్రపోయి లేస్తే ఆకలేస్తుంది. ఇప్పుడంటే ఊరుకుంది, లేచాక ఊరుకోదు, నిన్ను చంపేస్తుంది. అందుకని నా మాట విను, ఆ భల్లూకాన్ని కిందకి తోసేయి, నేను దాన్ని తిని వెళ్ళిపోతాను, నీకు భల్లూకం పీడ వదిలిపోతుంది, నేను వెళ్ళిపోతాను, కిందకి దిగి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ మాట నచ్చి మనిషి ఏం చేశాడంటే భల్లూకాన్ని కిందకి తోసేశాడు. తోసేస్తే అది నిద్దట్లో కింద పడిపోయింది. కింద పడిపోతూ తెలివొచ్చి అభ్యాసం కాబట్టి చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కింది. ఇప్పుడు హడిలిపోయాడు. మరి తెలిసింది కదా, ఇప్పుడు తోసి చంపేదు. భల్లూకం అంది, నువ్వు తప్పు చేసినా నేనేం చేయను, నా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు తప్పు చేసినా నా అతిథివి, నిన్ను క్షమిస్తున్నాను. ఈ మాట చెప్పి సీతమ్మంది, ఒక జంతువు తప్పు చేసినా క్షమించింది, నేనెందుకు క్షమించకూడదు? నేను మనుష్యకాంతగా ఉన్నాను కదా, వాళ్ళు తప్పు చేస్తే చంపేనా? అప్పుడు రావణాసురుడు ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు. ఇప్పుడు విభీషణుడు ప్రభువు ఏం చెప్తే చేస్తారు. వాళ్ళని ఎందుకు చంపాలి? వాళ్ళని చంపడానికి వీల్లేదు, నా రక్షణ. నువ్వు ఎన్ని మాటలు రామాయణం చదివి ఉపయోగం? నువ్వు ఎన్ని మాటలు రామాయణం చెప్పి ఉపయోగం? నీకు ఈ గుణం రాకపోతే, నువ్వు క్షమించలేకపోతే దేనికి రామాయణం? ఊరికి అస్తమానం కూర్చొని చదువుతూ ఉండడం ఏం ఉపయోగం? ఏం నేర్చుకున్నావు దాంట్లోంచి? నేర్చుకున్నది గుణం. రామాయణ ప్రారంభం ఏమిటంటే చదివిన చదువు గుణమగుట. నిజానికి అక్కడే నా ఉపన్యాస ప్రారంభం ఇవ్వాలి. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీణి చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు వాల్మీకి మహర్షి నారదుణ్ణి. 16 గుణములు ఎవరికి ఉన్నాయని అడిగారు. గుణములు కింద మారాలి నువ్వు చదువుకున్న చదువు. నువ్వు అవతల వాళ్ళకి ఎలా కనపడినా నీకు ఈ ఓర్పు రావాలి. ఈ ఓర్పు వస్తే అది చదువుకి సార్థకత. నిజానికి నువ్వు ఎంత పూజ చేశావన్న దానికన్నా, ఎన్ని యజ్ఞాలు చేశావన్న దానికన్నా ఓర్పుని మించిన గొప్పది ఇంకొకటి లేదు. రామాయణంలోనే కుశనాభుడని ఒక మహారాజు గారు అంటాడు, క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మం క్షమయావిష్టితం జగత్ అన్నాడు. ఓర్పు పట్టగలిగినవాడు, భరించగలిగినవాడు, క్షమించగలిగినవాడు ఎక్కడుంటాడో ఆయన నిత్యము యజ్ఞం చేసినట్టే, నిత్యము దానములు చేసినట్టే, నిత్యము గొప్ప గొప్ప వ్రతములు చేసినట్టే. మిగిలినవి ఎన్ని చేసినా అలా క్షమించగలిగిన లక్షణం, భరించగలిగిన లక్షణం లేనివాడు ఎన్ని చేసి ఇంకా నేర్చుకోవలసిన వాడిగా మిగిలిపోయినట్టే. చాలా గొప్ప గుణం ఏది అంటే క్షమాగుణం. అది ఏ కారణం చేత పోగొట్టుకోకూడదు.
కొంతమంది దృష్టిలో అది చేతకానితనమై తీరుతుంది. అది విదురుడే చెప్పాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినను తలపన్. ఆ ఓర్పు, ఆ ప్రేమ ఉన్నవాడిని చూసి చేతకానివాడు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా అన్నారని నువ్వు కానీ ఆ గుణాన్ని పోగొట్టుకున్నావా, అపురూపమైన ఆభరణాన్ని పోగొట్టుకున్నవాడే. ఎందుకని అంటే చాలమి పెట్టెదరు అయినం తలపన్ అనూన క్షమయ ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్. అది వేసుకుంటే అంత ఉత్తమ రూపం, అంత గొప్ప గుణం లోకంలో ఏదైనా ఉంటే ఓర్పు ఒక్కటే. ఆ భరించగలిగినటువంటి లక్షణం, క్షమించగలిగిన లక్షణం, అందరినీ మీతో కలుపుకోగలిగినటువంటి లక్షణం మీకు ఉండి తీరాలి. ఆ గుణం మీకు కలిగితే మీరు జీవితంలో చక్కగా వృద్ధిలోకి వస్తారు. అన్నిటికన్నా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, 84 లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే ఇచ్చినవి 2. ఈ రెండిటిలో కూడా ఒకదానితో కొంచెం దగ్గర పోలిక ఉన్నది ఇచ్చాడు. కొన్నిటికి మనకి మాట ఇచ్చాడు, ఆ మాటకి దగ్గరగా ఉండేవి కొన్నిటికి ఇచ్చాడు. ఆవు అంబా అని అరుస్తుంది. ఆవు అదే పనిగా అరుస్తోందంటే ఏదో ఉందని గుర్తు. మనం అనుకుంటాం వాటికి తెలియదని. నేను కాకినాడలో చాలా తరచుగా ప్రతిరోజు గోశాల కడతాను. ఉదయం 9 అయ్యేటప్పటికి ఆ గోశాలలో ఆవులన్నింటినీ పచ్చిగడ్డి తినడానికి వదులుతారు. మీరు గడియారం సెట్ చేసుకోవచ్చు. 9 అయ్యేటప్పటికి ఆవులన్నీ అరుస్తాయి వదిలేయకపోతే. అదే బయట హోర్న వాన పడుతోందనుకోండి, ఒక్క ఆవ రాదు. అంటే వాడికి తెలుసు బయట వర్షంగా ఉంది, వదిలినా తడిచిపోతాం. ఇవాళ వర్షం లేదు, మమ్మల్ని ఎందుకు వదలటం లేదు, వదిలేయండి చెప్పడానికి తిరుమల కంపార్ట్మెంట్స్లో వదలకపోతే గోవిందా 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 అన్నట్టు అంబా 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 అని అరుస్తాయి. మీరు వదిలేశారనుకోండి సంతోషంగా తోకలెత్తి పారిపోతాయి. వాటికి అంత తెలివితేటలు ఉంటాయి. అంబా అని అరుస్తుంది, చిలక పలుకులు పలుకుతుంది. నేను తెలంగాణలో ఒక గుడికి వెళ్ళాను, ఆశ్చర్యపోయాను. ఆ చిలక శ్రీరామ 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 అని ఎంత స్పష్టంగా ఉంటుందో, గోవింద 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 అని. చాలా మాటలు. ఏమిటో మనుషులు ఇంకా తప్పు మాటలు మాట్లాడతారు, దీనికి తప్పు మాట తప్ప మంచి మాటలు ఒక్కటే వచ్చింది, ఎంత అదృష్టవంతురాలో అనుకున్నాను నేను. అన్ని పలుకులు పలుకుతుంది చిలక. మనిషికి మాట ఉంది, అట్లాంటిదే ప్రాణులకు ఎక్కడో ఏదో చిన్న శబ్దం చేసే లక్షణం ఉంది. మాటలు లేకపోవచ్చు. కుక్క భౌ 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 అని అరిచిందనుకోండి, రాత్రి ఎవరో వచ్చారని లేచి యజమాని జాగ్రత్తగా సీసీ కెమెరాలోనో లేకపోతే ఇంటి సందుల్లోంచో చూసుకుంటాడు, ఏ దొంగ వచ్చాడా అని. ఏదో చప్పుడు చేసే లక్షణం ఉంది. కాబట్టి మాటకి కొంచెం దగ్గర లక్షణం ఉంది. అసలు దగ్గర లక్షణమే లేని ఒక అపూర్వమైన కానుక మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చింది ఏమిటో తెలుసా? నవ్వు. నవ్వు మనిషికి ఇచ్చాడు తప్ప కుక్కకి, పిల్లికి, పందికి. మీరు ఎప్పుడైనా చూసారా? పిల్లి నవ్విందండి, కుక్క నవ్విందండి, పంది నవ్విందండి, పెదపుల్లి నవ్విందండి, పాము నవ్విందండి అని మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా నవ్వదు. నవ్వినట్టు ఉంటుందేమో ఎప్పుడైనా, తప్ప నవ్వదు. నవ్వగలిగిన లక్షణం మనిషి మాత్రమే భగవంతుడి నుంచి వరంగా పొందాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా మనిషికి ఆ వరం భగవంతుడు? కేవలం స్ట్రెస్ అన్నది మనిషికే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ కొత్తగా చేరి చదువుకోవడం, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్సు, ఇక్కడ వాతావరణం, కొత్త పిల్లలు, పాత పిల్లలు. మొదట్లో మీకు మనసులో కొంత స్ట్రెస్. అందులో మీరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినప్పుడు ఆ పల్లెటూర్లు, ఆ అనుబంధాలు, ఆ ప్రేమలు, ఆ స్నేహితులు, ఆ ఆటలు అవన్నీ గుర్తొచ్చి ఏదో కోల్పోయామన్న బాధనతోటి మనసు ఒత్తిడి పొందుతుంది. అప్పుడు మీకు పెద్ద రిలీఫ్ భగవంతుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? నవ్వడంలోనే పెట్టాడు. మీరు మనసారా నవ్వగలగాలి. గుర్రం జాషువా గారని పక్కనే కదా గుంటూరు, ఆ పక్కన గుంటూరులోనే ఉండేవారు. గుర్రం జాషువా గారు గొప్ప పద్యం రాశారు నవ్వు మీద. నవ్వవు జంతువులు నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులు ఇటుతేలవు, కొన్ని విషప్రయుక్తములు, పువ్వుల వోలె ప్రేమ రసముల్ వెలిగ్రెక్కెడు లే నవ్వులు సర్వదుఃఖదమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్ అని రాశారు ఆయన నవ్వు మీద. నవ్వవు జంతువులు, ఏ జంతువు నవ్వదు. నవ్వవు జంతువులు నరుడు నవ్వును, మనిషి ఒక్కడే నవ్వగలడు. ఇవాళ డాక్టర్లు కూడా చెప్తున్నారు కాసేపు ప్రశాంతంగా ఉండండి.
ఎప్పుడు ఇలా సీరియస్గా ఉండకండి. కాస్త నవ్వండి, కాస్త మిమ్మల్ని నవ్వించే వాళ్ళతో కలిసి తిరగండి. తేలిక వాతావరణంలో ఉండకపోతే ఆరోగ్యం పాడైపోతుందని చెప్తున్నారు. నరుడు నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు. అసలు జీవితంలో ఎప్పుడూ నవ్వకుండా ఎప్పుడు చూసినా ఇలా బిగిసిపోయి ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. అసలు ఆయన ఎప్పుడూ నవ్వడాలి. మీరు నవ్వుతూ కూర్చున్నారనుకోండి, మీరు కాస్త నవ్వుతూ ఉన్నారనుకోండి, 10 మందికి సంతోషంగా ఉంటుంది మీ దగ్గరికి ఉండడానికి, మీ దగ్గరికి రావడానికి సంతోషంగా ఉంటుంది. అసలు మీ ముఖంలో నవ్వే లేకపోతే ఎవరు రారు. కాబట్టి నరుడు నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు. మీరు ఎట్లాంటి వారు, మీరు ఎంత ప్రేమగా ఉంటారు అన్నది మీ చిరునవ్వు చెప్తుంది. చిత్తవృత్తికి దివ్యలు. కొన్ని నవ్వులు ఎటు తేలవు. కొంతమంది ఉంటారు, మీరు వెళ్ళి ఏదో ఇబ్బంది చెప్పి కొంచెం మీరు సాయం చేయాలండి అన్నారనుకోండి అంటాడు. అంటే చేస్తాడా చేయడా ఏమిటో ఏమీ తెలియదు. కొన్ని నవ్వులు ఎటు తేలవు. ఒక్కొక్కడు నవ్వాడనుకోండి 100 మాటలు జ్వరం పడాలనిపిస్తుంది. కొన్ని నవ్వులు ఎటు తేలవు, కొన్ని విషప్రయుక్తములు. విషం చిమ్మితే ఎలా ఉంటుందో అలా నవ్వుతాడు ఒక్కొక్కడు. ఆ నవ్వు అంత భయంకరంగా ఉంటుంది. కొన్ని విషప్రయుక్తములు. పువ్వులవోలే ప్రేమరసముల్ వెలిగ్రెక్కెడు లేనవ్వులు. పువ్వులలోంచి మకరందం వస్తుంది, తేనె. మకరందం పైకి కక్కేసింది అనుకోండి, అంటే మకరందం తేనె తుమ్మెద తాగవలసిన అవసరం లేకుండా ఇలా పొంగి కారింది అనుకోండి, అబ్బా ఎంత బాగుంటుంది. మనందరం కూడా వెళ్ళి చేయబెట్టి తాగచ్చు. ఒక తుమ్మెదే కాదు, తుమ్మెద ఆ పువ్వులోంచి మకరందం పైకి వెలిగెక్కితే ఎలా ఉంటుందో అంత పరిశుద్ధంగా ఉంటాయి కొంతమంది నవ్వులు. అంత ప్రేమగా, కన్న తల్లి నవ్వితే ఎంత ప్రేమగా, ఎంత పవిత్రంగా ఉంటుందో అంత బాగా నవ్వుతారు కొంతమంది. అటువంటి లేనవ్వులు సర్వదుఃఖదమనంబులు. అంత స్ట్రెస్సు పోతుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. సర్వదుఃఖదమనంబులు. వ్యాధులకున్ బహౌషుధుల్. ఎటువంటి వ్యాధికైనా సరే నివారణ ఎక్కడుంటుంది అంటే అసలు ఆ నవ్వడంలో ఉంటుంది. నవ్వడానికి, హాస్యం కోసం మీకోసం ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి కొంతమందితో హాస్యం ఆడడానికి అందరూ ఇష్టపడరు. బాగుండదండి ఆయనతో హాస్యం ఆడడం ఏంటంటారు. కానీ మీ జీవితంలో మీరే హాస్యాన్ని అంతర్భాగం చేసుకోవాలి. చాలా ఆరోగ్యవంతమైన హాస్యం, ఇతరుల మనసు బాధపడకుండా మీకు మీరు నవ్వుకునేటట్టు, అవతలవారు నవ్వేటట్టు, సంతోషంగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఉండే మధుర భావనలతో కూడిన హాస్యం నేర్చుకోవాలి. ఈ పద్యం రాసిన గుర్రం జాషువా గారికి కూతురుంది లవణం గారని. హేమలత లవణం అంటారు ఆయన. హేమలత ఆవిడ పేరు. లవణం గారిని వివాహం చేసుకుంది, హేమలత లవణం. ఆయన ఓసారి దగ్గు బాగా వస్తే మందు వేసుకునేవారు రోజు. హేమలత లవణం గారు వచ్చి అడిగారు, నాన్నగారు దగ్గు తగ్గిందా అని. సగం తగ్గిందమ్మా అన్నారు. సగం దగ్గు తగ్గడం ఏంటి నాన్నగారు అంది ఆవిడ. సగం తగ్గింది దగ్గు కాదమ్మా మందు అన్నారు. సీసాలో మందు సగం తగ్గిపోయింది. అంటే అంత హాస్యంగా ఉండేవారు. బాలమురళీకృష్ణ గారు ఎంత బాగా పాడతారో మీ అందరికీ తెలుసు. బాలమురళీకృష్ణ గారు సంగీతం ఒక్కటే పాడతారని మీ అందరూ అనుకుంటారు. కానీ బాలమురళీకృష్ణ గారికి ఉన్నంత హాస్యస్ఫోరకత్వం ఎవరికీ ఉండదు. ఆయన ఈ పక్కనే దివిసీమలో కచేరీ చేయడానికి వచ్చారు. చల్లపల్లి ఉంది కదా ఎస్టేట్, చల్లపల్లి జమీందారు గారు ఉండేవారు. ఆయన మెడ్రాస్ నుంచి ట్రైన్లో వస్తే ఆయన్ని దింపుకుని కారులో తీసుకెళ్తుంటే ఆ చుట్టుపక్కలంతా చల్లపల్లి ఎస్టేట్ అని కనపడింది. ఎకరాలు కనపడుతోంది. బాలమురళీకృష్ణ గారికి అనుమానం వచ్చింది, ఏమిటి ఇన్ని పొలాలు, ఇవన్నీ వీళ్ళే దున్నుతారా అని. కౌలుకి ఇచ్చారంటారు. కౌలంటే భూమి మంది, ఇంకోళ్ళు కష్టపడి పండిస్తే ఏదో 10 బస్తాలు వచ్చిందనుకోండి, 2 బస్తాలు వాళ్ళకి ఇచ్చి యజమాని 8 బస్తాలు తీసుకుంటాడు. అందుకని బాలమురళీకృష్ణ గారు కారులో జమీందారు గారిని అడిగారు. జమీందారు గారే వచ్చారు స్టేషన్కి ఇన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే బాలమురళీకృష్ణ గారి స్థాయి, ఆయన గొప్పతనం అలాంటిది. ఇద్దరూ వెడుతుంటే అడిగారు, ఈ భూములన్నీ మీరే దున్నుతారా అని అడిగారు బాలమురళీకృష్ణ గారు. అడిగితే చల్లపల్లి జమీందారు గారు అన్నారు, లేదు కౌలుకి ఇస్తామన్నారు. ఏం గాయకులకు ఇవ్వరా అన్నారు. అంటే కౌలుకి ఇస్తామంటే కవులు అంటే రచన చేసేవాళ్ళు అని తీశారు అర్థం బాలమురళీకృష్ణ గారు. కవులకి ఇస్తామని ఆయన అన్నారు, ఏం గాయకులకు ఇవ్వరా అన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో నేను చెప్పిన దాన్ని ఇలా పార్శ్వంలోకి తీసి పెద్ద నవ్వు నవ్వారు.
వెగటుగా ఉండకూడదు హాస్యం. హాస్యం మధుర మధురంగా ఉండాలి. చదువుతుంటే ఎంత సంతోషమో కలగాలి. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే. పానుగంటి లక్ష్మీనరసింహం పంతులు గారిని ఉండేవారు. ఆయన టిడ్ బిట్స్ అని ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఇంగ్లీష్ పేరు టిడ్ బిట్స్. మీకు తెలుగులో అయితే వావిళ్ళ వారు దాన్ని ప్రింట్ చేశారు, వినోదములు అని ఉంటుంది. మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, లేదా మీ ప్రొఫెసర్ గారికి చెప్పండి, ఆ పుస్తకం తెప్పించి మీ లైబ్రరీలో పెడతారు. మీరు ఎప్పుడైనా మీరు వెన్ యూ ఫీల్ స్ట్రెస్, మీరు ఆ పుస్తకంలో ఒక పేజ్ చదవండి. ఇంతంత ఉంటాయి. ఒక్కొక్క పారాగ్రాఫ్ కలిపితే ఒక్కొక్క హాస్యానికి సంబంధించినటువంటి సందర్భం అందులో ఉంటుంది. మీరు అట్లాంటి సందర్భాలు ఉన్నటువంటి ఆ పుస్తకం కానీ తీసి చదువుతున్నారనుకోండి, మీరు ఎంత స్ట్రెస్లో ఉండండి, మీరు ఏ పరీక్షకో వెళ్ళే ముందో, మీరు చదువుకోవడానికి కూర్చునే ముందో, మీరు రిఫ్రెష్ అయిపోయి డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ బాగా పెరగాలంటే, మీ మనసు ఒక్కసారి ఇల్లు మట్టిగా ఉంటే తుడిచేసుకుంటే ఎలా అయిపోతుందో అలా అయిపోవాలంటే, అందులోంచి 2 పేజీలు చదివారంటే చాలు. మీకు పక నవ్వు వచ్చి మిమ్మల్ని ఎవరూ నవ్వించక్కర్లేదు, మీకు మీరే నవ్వుకుని అంత సంతోషపడిపోతారు. ఆయన అంత అద్భుతమైనటువంటి హాస్య సన్నివేశాలు. మీకు నేను ఒక్కటి చెప్పాలి అంటే, పానుగంటి లక్ష్మీనరసింహం పంతులు గారు ఓసారి ఏదో వాళ్ళ స్నేహితులందరూ ఒక ఇంట్లో వీధరుగు మీద సమావేశం పెట్టి కూర్చున్నారు. ఆలస్యం అయిపోయింది, వాళ్ళందరూ ఏం మాట్లాడేసుకుంటారో అని ఈయన ఆదుర్ద. అందుకని ఈయన కూడా గబగబా సమావేశానికి అరుగు మీద కూర్చున్న స్నేహితుల దగ్గరికి పరిగెడితే ఒక కుక్క వెంటబడింది ఈయన వెంట. ఈయన కుక్కను చూసి భయపడి పరిగెడుతున్నారు, ఆ కుక్క మరీ పరిగెడుతోంది వెనకాల. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి అరుగెక్కేసి స్నేహితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ స్నేహితులు నవ్వారు, ఏంట్రా కుక్కను చూసి పరిగెత్తుకు వచ్చేసావు, కుక్క అరిస్తే భయపడిపోయావా అన్నారు. ఆయన అన్నారు, ఇంకా నాకు భయం లేదు, మందలోకి వచ్చేసాను కదా అన్నారు. అంటే అంత అందమైనటువంటి హాస్యం. నేను కొన్ని సందర్భాలు కొన్ని విశేషాలే మీతో ఉటంకిస్తున్నాను. వెన్ యూ లాఫ్ హార్ట్ఫుల్లీ యూ ఫీల్ రిలీవ్డ్ ఆఫ్ యువర్ స్ట్రెస్. ఐ కెన్ అండర్స్టాండ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు ఎంత స్ట్రెస్ పొందుతారో నేను ఇమాజిన్ చేయగలను. ఎందుకనంటే ఒక నగరం నుంచి వచ్చిన వాళ్ళు ఒకలా ఉంటారు, ఒక పల్లెటూరులో అంటే అందరూ వరసలు పెట్టి పిలుచుకుంటారు. అక్క, బావ, అన్నయ్య, వదిన, ఏమే, ఉసేయి అనే ఆడపిల్లల్ని, నా కోడలని, కూతురని, అంత ప్రేమ. ఆ ఎద్దుబళ్ళు, చిన్న ఊళ్ళు, ఓ దేవాలయం, ముగ్గులు, హరిదాసులు, అందరూ కలిసి ఆడుకోవడం, తొక్కుడు బిళ్ళలు, ఆ స్నేహితులు, అది వదిలేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంలో గాంభీర్యం మీకు కొంత స్ట్రెస్ కల్పిస్తుంది. ఏదో మీరు పోగొట్టుకున్నానన్న భావన. మీరు పోగొట్టుకోవట్లేదు. నిచ్చెన మొదటి మెట్టు మీద నించున్నప్పుడు చాలా మెట్లు కనపడతాయి. ఎక్కడం మొదలు పెడితే ఎక్కవలసినవి తగ్గిపోతాయి, మీరు మేడ ఎక్కేస్తారు. మీరు నిచ్చెన ఎక్కుతున్నారు, చూసి మిగిలిన వాళ్ళందరూ సంతోషించే రోజులు. కాబట్టి ఆ స్ట్రెస్ పోయి మీరు ఎప్పటికప్పుడే ఫ్రెష్ అవ్వాలంటే అట్లాంటి మంచి పుస్తకాలు చదవండి తప్ప వెగటు హాస్యం, అర్థం పర్థం లేనివి, నేను దానికి ఉదాహరణలు నేను ఎందుకు చెప్పాలి, అట్లాంటివి చూడడానికి అట్లాంటివి వినడానికి ఇష్టపడకండి. మంచి పుస్తకాలు. ఇప్పుడు నేను మీకు ఒక పుస్తకం సజెస్ట్ చేశాను, బాలమురళీకృష్ణ గారి హాస్యానికి సంబంధించిన విషయాలు, ఆయనకి సంబంధించిన పుస్తకాలు ఉంటే చూడండి. ఆయన మాట్లాడుతుంటేనే అంత హాస్యంగా ఉంటుంది. అసలు హీ నెవర్ ఫీల్స్ స్ట్రెస్. అంత సంతోషంగా, అంత హాస్యంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడేటప్పుడు కూడా అట్లా ఉంటుంది. అట్లాంటి ఇంటర్వ్యూస్ చూడండి, మీకు అవి అకాడమిక్గా పనికొస్తాయి, స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతారు. కాబట్టి మీ అందరూ చక్కగా ఆరోగ్యంగా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి మంచి పదవులలోకి వెళ్ళి మీరు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు, మీ ఊరు, మీ స్నేహితులు గర్వపడేటటువంటి స్థాయికి వెళ్ళాలని, మీ అందరి జీవితం ఫలవంతం కావాలని, దానికి చదువు వలన ఏ ఉత్తమ గుణములు, ఏ నైతిక విలువలు ప్రధానంగా కలగాలని ఇవాళ నేను మీతో చెప్పానో అటువంటి గుణాలు, ఆత్మవిశ్వాసం, కష్టాన్ని ఓర్చుకోగలగడం, క్షమాగుణం, నవ్వగలగడం, 10 మందిని నవ్వించగలగడం, మీరున్న చోటు చాలా తేలిక వాతావరణంలో ఉండేటట్టుగా ఉండడం, 10 మంది మిమ్మల్ని చూసి ఓదార్పు పొందేటట్టుగా బ్రతకడం మీకు అలవాటు కావాలని, మీ జీవితాలు చరితార్థకం కావాలని,
అట్లా జరగడానికి కావలసిన సమస్త విభూతులను పరదేవత తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మీ యందు ప్రసరించుగాక అని ప్రార్థన చేస్తూ ఇంతసేపు మీ అందరూ ఇంత ప్రేమగా, విచిత్రం ఏమిటంటే ఎన్ని సభలకి వెళ్ళాను, వేల సభలలో ఉపన్యాసాలు చెప్పా, కానీ ఏమో తెలియదు, కానీ ఇవాళ వేదిక మీద కూడా మీరందరూ ఇలా చుట్టూ కూర్చుంటే, నాకు ప్రసంగం చేస్తుంటే నాకు ఏదో యూనివర్సిటీకి వచ్చి ప్రసంగం చేసినట్లేదు. నేను మా ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా కూర్చుంటే, అవకాశం దొరికితే అలా ఎప్పుడైనా అలా కూర్చుంటే నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, కొడుకు మనవలిద్దరూ, కూతురు మనవలిద్దరూ చుట్టూ కూర్చొని నేను ఆవు గురించి చెప్పినా, కుక్క గురించి చెప్పినా, పిల్లి గురించి చెప్పినా, మా నాన్నగారు చెప్తున్నారు, మా మామయ్య గారు చెప్తున్నారు, మా తాతగారు చెప్తున్నారని ఎంత శ్రద్ధగా వాళ్ళు చుట్టూ కూర్చుని వింటూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో, అలా ఇవాళ మీ అందరూ నా చుట్టూ కూర్చుని వింటూ ఉంటే నాకు నా కుటుంబ సభ్యులతో మాట్లాడినంత ఆనందంగా ఉంది. ఇంత ఆనందాన్ని నాకు కట్టపెట్టిన మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఆశీర్వచనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.